విష్ణువు యొక్క అనేక అవతారములు, అనేక రూపములు, అనంతమైనటువంటి ఆయన యొక్క అవతారములు. ఈరోజు మనం నమస్కారం పెట్టుకునేది ఒక ప్రత్యేకమైన మూర్తి గురించి. ఆ మూర్తి యొక్క గొప్పదనం ఏమిటి అంటే, మీ అందరికీ తెలిసిన మూర్తి ప్రసాదం గొప్పదనం. ఎవరి ప్రసాదాన్ని తింటే అది అమృతతుల్యమై భాసిస్తుందో అటువంటి ప్రసాదం ఇచ్చేటువంటి స్వరూపం. ఇంతలేసి కళ్ళుంటాయి, చక్కటి చిరునవ్వు ఉంటుంది, మనని ఎప్పుడూ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటారు. దారుమయ మూర్తి. ఇంకా చెప్పవలసిన అవసరం లేదు ఎవరి గురించి మాట్లాడుతున్నాము అన్నది. వందే తం సువిశాల నేత్రయుగళం వందే రథాంతస్థితం. కృష్ణుడు రథం మీద వెళుతుంటే ఎలా ఉంటుందో నిన్న గురువుగారు ఒక చిన్న సూచన చేశారు. జగన్నాథ రథయాత్రలా వెళ్ళింది ఆ రోజు అని. వందే తం సువిశాల నేత్రయుగళం వందే రథాంతస్థితం వందే శ్రీ పురుషోత్తమాఖ్యమతులం వందే జగన్నాయకం వందే శ్రీ బలభద్రదేవమనిశం వందే శ్రీ బలభద్రదేవమనిశం వందే సుభద్రాహ్వయాం వందే దారుజమూర్తిమద్భుతతనుం నిర్ద్వంద్వమోక్షప్రదం. మోక్షప్రదుడైనటువంటి ఆ జగన్నాథునికి నమస్కారం చేసుకుంటూ ఉన్నాం. ఏ జగన్నాథుని యొక్క ప్రసాదం కోసం అరులు చాస్తూ ఉన్నామో అటువంటి జగన్నాథుడి నమస్కారం చేసుకుంటూ ఉన్నాం. ఆయన రథం మీద వస్తూ ఉంటే చూడాలి. ఆరూఢం రుచిరే రథే సువిమలే నీలాద్రినాథం విభుం సవ్యే సంస్థిత భద్రదేవ సహితం మధ్యే సుభద్రాన్వితం వందే వేద పురాణ కీర్తితమహో విశ్వస్య నాథం హరిం సేవే దివ్య మహాప్రసాద కణికం. గంగాజలలవ కణికాపీత అన్నారు శంకరులు. గంగాజలం మొత్తం తాగక్కర్లేదుట, ఒక్క చుక్క నాలుక మీద పడితే చాలుట. అలాగా స్వామి యొక్క ప్రసాదం అమృతతుల్యమైనటువంటి ప్రసాదం అది. సేవే దివ్య మహాప్రసాద కణికం భూస్వర్గలోకం సదా. భూమి మీద స్వర్గము అనేటువంటి పేరు పొందినటువంటి ఆ పూరి మహాక్షేత్రం, అందులో కొలువైనటువంటి జగన్నాథస్వామి. ఈరోజు మన భాగ్యం పండింది. మన మిత్రుడు రవీంద్ర గారి యొక్క స్నేహితులు కొందరు అక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్న వారందరికీ పంచవలసిందిగా మనకి పూరి నుంచి ప్రసాదాన్ని పంపించారు. దయచేసి అందరూ వెళ్ళే సమయంలో దానికి స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అటువంటి అద్భుతమైనటువంటి రోజు వచ్చింది మనకి. రథం మీద వెళుతున్న కృష్ణస్వామి జగన్నాథుడిని గుర్తు చేస్తున్నాడు అనుకున్న వెంటనే జగన్నాథ స్వామి ప్రసాదం మనకి దగ్గరకు వచ్చేసింది, మనం అక్కడి దాకా వెళ్లకుండానే. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రవచనాన్ని మన మీద అనుగ్రహంతో అనుగ్రహించవలసిందిగా గురువుగారిని వేడుకుంటూ స్వస్తి. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి
వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. నారాయణ వాసుదేవ విష్ణు శ్రీకృష్ణ అచ్యుతానంత గోవింద మాం పాహి. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వాసుదేవమయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వేదవ్యాస భగవానుడు ప్రసాదించిన శ్రీమన్ మహాభారతం నిన్నటి రోజు ఉద్యోగ పర్వంలోని శ్రీకృష్ణ రాయబార ఘట్టాన్ని చెప్పుకునడం జరిగింది. ఆ రాయబారంలో తన యొక్క మొండి పట్టుదల వదలినటువంటి దుర్యోధనుడు మిగిలినటువంటి ముగ్గురితో కలిసి కృష్ణ పరమాత్మను బంధించాలని ప్రయత్నించాడు. ఆ విషయం సాత్యకి చెప్పగా విదురుడు దాన్ని తెలుసుకుని శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి తన ఆందోళన వ్యక్తపరచగానే కృష్ణుడు మందహాసంతో అసలు కోపంతో మిడిసిపడుతున్న వారందరినీ నేను ఒక్కడిని నియంత్రించగలను, కానీ ఆ నిందింపదగిన పనిని ఈ సభలో చేయదలుచుకోలేదు అని చెప్తూ అసలు ఈ కౌరవులందరినీ బంధించి కౌంతేయుల వశం చేయగలను నేను, ఆ దోషం కూడా కాదు, కానీ ఈ రాజసన్నిధిలో ఆ రాజహృదయానికి వ్యతిరేకంగా నేను ఆ పని చేయలేదు ఈ సభలో అని చెప్తున్నాడు. పైగా వచ్చినది ఆయన సంధికే వచ్చాడు, శాంతికే ప్రయత్నించడం లేదా యుద్ధానికే సిద్ధమైతే దానికి మేము సిద్ధమని చెప్పడానికి వచ్చినటువంటి సందర్భం ఇది. అందుకు అనుచితంగా ఈ పని భగవానుడు చేయదలుచుకోలేదు, కానీ బంధించడానికి వచ్చినటువంటి దుర్యోధనాదులు మూర్ఛితులయ్యేటట్లుగా కొంతమంది యోగ్యులు మాత్రమే దర్శించేటట్లుగా దివ్య దృష్టినిచ్చి తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడు అని చెప్పుకున్నాం. తర్వాత ధృతరాష్ట్రుడు చేసిన ప్రార్థనతో అది పూర్తయినది. ఆ తర్వాత తన రూపాన్ని ఉపసంహరించుకున్నాడు. ఎప్పుడైతే స్వామి సభ నుంచి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడో అప్పుడు ఉన్న నారదాది మహర్షులందరూ అంతర్ధానమయ్యారు. అప్పుడున్న కోలాహలమంతా కొంచెం తగ్గింది. అప్పుడు పరమాత్మ సాత్యకి విదురుని ఒక హస్తములు పట్టుకుని అక్కడి నుంచి నిష్క్రమించాడు. దానితో పాటు మిగిలినటువంటి వారు కూడా ఆయన అనుసరిస్తూ వెళుతూ ఉన్నారు. ఇక్కడ వెళుతూ ఉన్నప్పుడు ధృతరాష్ట్రుడు కృష్ణుడితో అంటున్నాడు, మొత్తం చూసేవి కదా, పరిస్థితి ఎలా ఉందో నీకు అర్థమైంది, నా కుమారులపై నాకు ఎంత మాత్రం పట్టు ఉందో నీకు అర్థమైపోయింది, వారు నా మాట వినట్లేదు, నేనేం దాచిపెట్టలేదు, అంత ప్రత్యక్షంగా నువ్వు చూసినదే. నేను కూడా వాళ్ళ మధ్య సంధిని కోరుతూ ప్రయత్నిస్తున్నప్పటికీ నా పరిస్థితిని గమనించు, నువ్వు నన్ను సందేహించకు. పాండవుల విషయంలో నాకు ఎటువంటి దుర్బుద్ధి లేదు సుమా. సుయోధనుడితో నేను కూడా మీలాగే హితవచనాలు చెప్పాను మీరు చూస్తూ ఉండగా అని తన విషయాన్ని తెలియజేసి ఈ విషయం ఇక్కడున్న వాళ్ళందరికీ స్పష్టమైంది కూడా అనగానే అప్పుడు పరమాత్మ మొత్తం నాకు అర్థమైంది, నేను ఏది చెప్పాలో యుధిష్ఠిరునికి అదే చెప్తాను అని చెప్తూ అక్కడున్న వాళ్ళందరూ వినేటట్టు ఒక మాట అన్నాడు. ధృతరాష్ట్రుడు తన అసమర్థతని చాటి చెప్పాడు. మీరందరూ చూశారు కదా ఇక్కడ. అందుకే నేను అందరి దగ్గర సెలవు తీసుకుని యుధిష్ఠిరుడి దగ్గర వెళుతున్నాను అని చెప్తూ తాను రథమెక్కి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి తిన్నగా కుంతీదేవి వద్దకు వెళ్ళాడు.
కుంతీదేవి వద్దకు వెళ్ళి, నేను ఇప్పుడు తిరిగి వెళ్తున్నాను ఏమని చెప్పమంటావా? సభలో ఏం జరిగిందో నీకు చెప్తున్నాను విను. నేను, మహర్షులు అందరం కలిసి హేతుబద్ధంగా ఆచరణ యోగ్యమైనటువంటి అనేక విషయములు చెప్పాం, శాంతికై ప్రయత్నించాం. కానీ దుర్యోధనుడు అంగీకరించలేదు. దుర్యోధనుడికి అధీనమై ఉన్న రాజులందరికీ కూడా కాలం సమీపించింది అని స్పష్టమవుతున్నది. ఇంకా నేను పాండవుల దగ్గరికి వెళ్ళదలుచుకున్నాను, నీ అనుమతి కావాలి అంటే అప్పుడు కుంతీదేవి చెప్తోంది, ధర్మరాజుకి చెప్పు, ప్రజాపాలన రూపమైన ధర్మం క్షత్రియుడుకున్నది. ఆ ధర్మం కుంటుపడేటట్టు చేసుకుంటున్నాడేమో ధర్మరాజు అని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ధర్మ పరిపాలన చేయడానికి వచ్చిన అవకాశాన్ని అతను వృధా చేసుకోరాదు. ఇంటూ ఒక ఉపమానం చెప్తుంది ఆవిడ. శ్రోత్రియస్యేవతే రాజన్ మందకస్యా విపశ్చిత అనువాకహత బుద్ధి ధర్మమేవైక మీక్షతే. దీని అర్థం ఏంటంటే, వేదార్థం తెలియని మందబుద్ధి కేవలం వేద అనువాకాలు మంత్రము పఠించడమే పరమధర్మం అనుకున్నట్లున్నది అన్నది ఇక్కడ ఉపమానం. వేదార్థం తెలియకుండా ఆ మంత్రం అనువాకం అది చదువుతూ వల్లు వేస్తూ ఉన్నవాడిని మందబుద్ధి అనాలి అన్నారు. అదేవిధంగా శాంతి, సహనము, సంధి అని వల్లి వేస్తూ రాజధర్మం అనుకుని భ్రాంతి చెందుతున్న ధర్మరాజు కూడా అటువంటి వాడే, అర్థం తెలియకుండా వేద అనువాకం వల్లి వేసినటువంటి మందబుద్ధివాడే అన్నాడు ఇక్కడ. అంటే అర్ధస్ఫురణతో చదివిన వేదమే అసలు పరమార్థాన్ని ఇస్తుంది. అర్ధస్ఫురణ లేని ప్రయోజనం ఏముంది? అదేవిధంగా ఆచరణ యోగ్యమైన రాజధర్మాన్ని చూపించకుండా శాంతి ఇత్యాది వచనాలు పరిగణింత మాత్రం సరిపోదు. ఈ ఉపమానంతో చెప్తూ, రాజధర్మంలో కొంత క్రూరత్వం ఉంటుంది, ఉండాలి కూడా. అది రాజధర్మంలో దోషం కాదు. యుద్ధం వంటి క్రూరకర్మ ఉండాలి, శాంతంతో కూడిన ప్రజాపరిపాలన కూడా ఉండాలి. ఆ ప్రజాపరిపాలనకి ఈ కర్మ కూడా అవసరమవుతున్నది. పైగా దండనీతిని చక్కగా ప్రయోగించిన రాజు మాత్రమే ఏ కాలంలో అయినా కృతయుగాన్ని స్థాపించగలడు. దండనీతి అంటే ఎవరిని దండించాలో వాళ్ళని దండించాలి. దండించడం వల్ల మాత్రమే కృతయుగ ధర్మం ఉంటుంది. అయితే కృతత్రేత, ద్వాపర, కలి అని విభాగాలు చేసుకుంటాం. కానీ కాలం, రాజు, ఈ రెండిట్లో రాజే కాలానికి కారణము. కాలోవా కారణం రజ్ఞ రాజావా కాల కారణం ఇతితే సంశయో మాభూత్ రాజా కాలస్య కారణం. ఇది కుంతీదేవి చెప్పినది. రాజే కాలానికి కారణం. కృతత్రేత, ద్వాపర యుగాల్ని, కలియుగాల్ని కూడా సృష్టించగలిగిన వాడు రాజు మాత్రమే. కృతయుగాన్ని సృష్టించిన రాజు అక్షయ స్వర్గాన్ని పొందుతాడు, అక్షయ స్వర్గం. త్రేతాయుగాన్ని సృష్టించిన వాడు స్వర్గాన్ని పొందగలడు, అక్షయ అనలేదు. అలాగే ద్వాపర యుగాన్ని ప్రవర్తింపజేసేవాడు పుణ్యపాప ఉభయ ఫలాల్ని పొందుతాడు. కలి లక్షణాన్ని ప్రవర్తింపజేసేవాడు ఘోర నరకాన్ని పొందుతాడు. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, మనం అనుకునే కృతత్రేత అనే కాల విభాగం కాదు ఇక్కడ. సంపూర్ణ ధర్మం పాటించడం కృతయుగం, ముప్పాదిక ధర్మం పాటిస్తే త్రేతాయుగం, సగం ధర్మం సగాధర్మం అయితే ద్వాపరం, ముప్పాదిక పాపమైతే అధర్మమైతే కలియుగం. ఇది పాటించేవాడంటే ముప్పాదిక అధర్మం పాటించే రాజు అని అర్థం ఇక్కడ. అందుకు దుష్కర్మలు రాజు ఎప్పుడు చేయరాసుమా. పైగా నేను నిన్ను కన్నాకు కూడా ఎవరూ లేని దానిలాగా పరాన్నాన్ని ఎదురు చూస్తూ బతకవలసిన పరిస్థితి ఏమిటి? అది తల్లికి రానివ్వకూడదు కదా. అందుకే రాజధర్మాన్ని పాటించి యుద్ధస్వ రాజధర్మేణ మా నిమజ్జీహి పితామహాన్ మాగమ క్షీణ పుణ్యస్త్వం సానుజ పాపికాంగతిం. వీరమాత, వీరపత్ని, వీరమాత రెండు కూడా కుంతీదేవి. అందుకే ఆ మాటలు అలా ఉన్నది. రాజధర్మాన్ని పాటించి యుద్ధం చేయి, నీ పెద్దల పేరు అణగిపోకుండా చూసుకో, పుణ్యాలు కోల్పోయి సోదరులతో పాటు పాపాత్మలు పొందే నరకాన్ని పొందకు. ఇది ఆ తల్లి చెప్పిన వృత్తాంతం. అంటూ విదులా వృత్తాంతం వరకు మంచి కథను చెప్తుంది. అది విస్తారంగా ఉన్నప్పటికీ విదుల యొక్క పుత్రుడు సంజయుడు, ఈ సంజయుడు వేరు, ఈ పాత్రలో ఉన్న సంజయుడు వేరు. అతడు సింధురాజులతో యుద్ధం చేస్తూ పారిపోయి వచ్చేస్తాడు. అప్పుడు తల్లి చీవాట్లు పెడుతుంది, అసలు నువ్వు నాకు మా ఆయనకి పుట్టినవాడివేనా? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఇది రాజధర్మమేనా అంటే, అమ్మ నేను క్షేమంగా బతుకున్నాను, దానికి సంతోషించు అంటే, నువ్వు అక్కడ చచ్చిపోయినా నేను సంతోషించేదాన్నే, కానీ నువ్వు పారిపోయి వచ్చి పరాక్రమం చూపించలేకపోతే నువ్వు సంతోషం లేదు అంటూ రాజుకి పరాక్రమం ఎంత ధర్మమో తల్లి బోధించి పంపిస్తుంది. ఆ వృత్తాంతాన్ని చెప్తుంది ఇక్కడ కుంతీదేవి స్వయంగా. ఈ కథ చెప్పేనని చెప్పు అంటూ నిన్న మనం అనుకున్న మాట మళ్ళీ చెప్తున్నది ఇక్కడ. వాళ్ళందరూ గట్టివాళ్ళు. భీమసేనుడు ఉన్నాడే, ఆయన అనుకున్న సాధించే వరకు వదిలిపెట్టాడు. మన ప్రతిజ్ఞలు పట్టి వెళ్ళాడు. అర్జునుడు అలాగే ప్రతిజ్ఞలు పట్టి వెళ్ళారు.
వాళ్ళ ప్రతిజ్ఞలు నెరవేరేటట్టు చూడవలసిన బాధ్యత కూడా యుధిష్ఠిరునిదే. దానికి తగ్గ సమయం వచ్చినప్పుడు, ప్రతిజ్ఞలు చూపించవలసిన సమయం వచ్చినప్పుడు వెనకడుగు వేయడం రాజధర్మం కాదు కదా. అంతేకాదు, ఒక తల్లి క్షత్రియ కాంత పుత్రులు ఎందుకు కంటుందో దాని యొక్క ప్రయోజనం నెరవేరే సమయం ఇప్పుడు వచ్చింది అనేదాన్ని చక్కని తెలుగులో చెప్తూ, కొడుకుగాంచు రాచకూతురు ఎద్దానికి అట్టి పనికి ఉచితమైన సమయముదవే తడయుటింక నొప్పదు జనములు నట్లుగాని పురుషులు అనరు మిమ్ము. కనుక మీరు క్షత్రియకాంత ఎందుకు కట్టుందో పిల్లల్ని, ఆ పని మీరు నెరవేర్చాలి, లేకపోతే జనులు నిందిస్తారు సుమా అని విధంగా చెప్తూ అన్నదమ్ములందరినీ అభినందిస్తూ, అన్నీ ఒకెత్తయ్యా, వాళ్ళ రాజ్యం పోయింది, జోదనలో ఓడిపోయారు, ఇవన్నీ నాకు పెద్ద దుఃఖం అనిపించలేదు సుమా నిజానికి. కానీ వీరపత్ని ద్రౌపదిని నిందించి అవమానించారే, అది చాలా బాధ కలిగించింది. పైగా సమర్థవంతులైన పతులు ఉండి కూడా అనాథగా విలపించింది. అప్పటి పరిస్థితి వేరు, వాళ్ళు చెయ్యగలిగి చేయలేకపోయారు. ఇప్పుడు చెయ్యగలిగిన స్థితిలో ఉంటూ కూడా ఆ దుఃఖానికి తిరిగి ప్రతిక్రియ చేయలేకపోతే ఇంకేం రాజధర్మం చెప్పు. అందుకే అస్త్రశస్త్ర విశారదుడు పురుష శ్రేష్ఠుడైన అర్జునుడితో చెప్పు, ద్రౌపది మార్గాన్ని అనుసరించమని చెప్పు అన్నాడు. ఇక్కడ ద్రౌపద్యాహ పదవీం చరా, ఆ మార్గం ఏమిటి? కృష్ణుడితో చెప్పింది కదా, అదే మార్గం అనుసరించాలని చెప్పు అని చెప్పగానే సరేనని చెప్పు వెళుతూ రథమెక్కుతూ కర్ణుణ్ణి పిలిచి కృష్ణ పరమాత్మ ఆ రథం మీద కొంచెం దూరం తీసుకువెళ్ళి ఊరికి చివర్లో వాళ్ళిద్దరూ కాసేపు మంతనాలాడి తిరిగి కర్ణుడిని దింపివేశాడు ఆయన. ఆ తర్వాత తన గుర్రాలని తోలించి క్రమంగా ఉపప్లావయం వైపు ప్రయాణం చేశాడు. ఆ తర్వాత వెళ్ళినటువంటి వాడు కృష్ణ పరమాత్మ వారితో పాండవులతో చెప్పిన మాటలు ఏంటంటే, అక్కడ భీష్మద్రోణులు ఎలా బోధించారు, విదురుడు ఎలా బోధించాడు, ఇవన్నీ వివరించాడు. మనం నిన్న విన్నవే అవన్నీ కూడా. కానీ మరికొన్ని విషయాలు ఇందులో ప్రత్యేకమైనవి కనబడుతున్నాయి. ఆ ప్రత్యేకమైనవి గమనిద్దాం. ఇందులో భీష్ముడు చెప్పినవి, ద్రోణుడు చెప్పినవి ఇలా చెప్పాడు అంటూ కృష్ణ పరమాత్మ కొన్ని విషయాలు అక్కడ తెలియజేస్తాడు. అయితే అవి తెలుసుకునే ముందు ఒక్కసారి వైశంపాయనుడు జనమేజయుని మాటల్లో అప్పుడు చెప్తున్న విషయాన్ని విని జనమేజయుడు వైశంపాయనితో ప్రశ్న వేస్తున్నాడు. అక్కడి నుంచి కృష్ణ పరమాత్మ రాధేయుడిని తీసుకువెళ్ళారు అని చెప్పారు. ఎందుకు తీసుకెళ్ళాడు, ఏమిటి జరిగింది, వాళ్ళిద్దరి మధ్య జరిగిన మాటలు ఏమిటి అని అన్నప్పుడు వివరించి చెప్తున్నాడు. మధ్యలో ఒక విరామం లాంటిది ఇచ్చి ఆ విషయాన్ని వివరిస్తున్నాడు. ఇక్కడ ఆ కథని వైశంపాయనుడు చెప్పే తీరంటే రాధేయుడితో మాట్లాడి తిరిగి వెళ్ళాడు, అక్కడ పాండవుడితో చెప్తున్నాడు అనగానే నాకు ఈ విషయం కావాలి. ఎందుకు రాధేయుడిని తీసుకెళ్ళాడు, కర్ణుడిని ఎందుకు తీసుకెళ్ళాడు? మన నిన్నటి వరకు కర్ణుడి గురించి విన్న తీరు వేరు కదా. అలాంటిది కృష్ణుడు కర్ణుడిని ఎందుకు తీసుకువెళ్ళాడు ఈ ప్రశ్న వేస్తే అప్పుడు కృష్ణుని మహిమ అది ఊహాతీతమైనటువంటిది. అది ఇలా చేస్తాడు అని మనం ఊహించలేం. అలాంటి మహిమ కలిగినటువంటి వాడు ఆయన కర్ణుడిని తీసుకువెళ్ళి మాట్లాడుతున్నాడు. ఎలాంటి మాటలు అంటే అది హృదయంగమమైన మాటలు, అంటే హృదయానికి చక్కగా నచ్చి స్వీకరించాలనిపించే మాటలు, మెత్తని మాటలు, కర్కశమైన మాటలు, ప్రియమైన మాటలు, ధర్మసహితమైన మాటలు, సత్యమైన మాటలు, హితమైన మాటలు. ఇక్కడ చెప్పేటప్పుడు మెత్తనివి కర్కశమైనవి చెప్పాడు, కానీ హితము అహితము అనలేదు. మెత్తగా ఉన్నాయి, కఠినంగా ఉన్నాయి, కానీ అన్ని మాటల లక్షణం ఏంటి? హితము, ధర్మ సహితము, ప్రియమైనవి, సత్యమైనవి, హృదయంగమమైనవి అని మాటలు చెప్తున్నాడు. అంటే వాసుదేవుని మాటల్లో ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఇప్పుడు గమనించుకోవాలి. ఇవి చాలా సూక్ష్మమైనటువంటి జ్ఞానంతో గమనించవలసిన మాటలు ఇవి. కర్ణుడితో సంబోధిస్తూ చెప్తున్నాడు, నువ్వు సామాన్యుడివి కావు, నువ్వు వేదవేత్తల్ని సేవిస్తూ ఉంటావు, ఇక నియమనిష్టలతో పరిప్రశ్న చేసి గురువుల నుంచి గొప్ప జ్ఞానాన్ని పొందావు నువ్వు. అది వేద జ్ఞానం విన్నావు, పైగా సనాతనమైన వేదనాదాలన్నీ నీకు, వేదవాదములన్నీ నీకు తెలుసు. త్వమేవ కర్ణ జానాసి వేదవాదాన్ సనాతనాన్, వేదవాదములు తెలుసు, ఆ వేదాన్ని చక్కగా తెలుసుకున్నావు. ధర్మశాస్త్రాల్లోని సూక్ష్మాలు కూడా నీకు తెలుసు. త్వమేవ ధర్మశాస్త్రేషు సూక్ష్మేషు పరినిష్ఠిత. అయితే నీ గురించి నేను చెప్పాలి అంటే నువ్వు కానీనుడు అనిపించుకుంటావు. కానీనుడు అంటే స్త్రీ కన్యగా ఉన్నప్పుడే వివాహాత్ పూర్వమే కలిగిన సంతానాన్ని కానీనుడు అంటారు. అయితే వివాహ సమయంలో ఆమె గర్భవతిగా ఉన్నట్లయితే వివాహ అనంతరం కలిగిన వాడిని సహోఢుడు అంటారు. నువ్వు కానీనుడివి. ఇక్కడ మన ధర్మశాస్త్రం చెప్పే కొన్ని రహస్యాలు ఉంటాయండి, అవి ఇప్పుడు తరానికి చాలా తెలియవు. కొత్త కొత్త ధర్మాలు చాలా తెలుస్తున్నాయి, కానీ అత్యంత సూక్ష్మమైనటువంటి ధర్మములు ఇవన్నీ కూడా.
తెలియకో ఇంకొక పొరపాటునైనా సరే అప్పటికి గర్భవతిగా ఉన్నటువంటి ఆమెను వివాహం చేసుకున్నవాడైతే ఆ కలిగిన సంతానాన్ని పోషించవలసిన బాధ్యత ఆపతిదే అవుతుంది, ఆ సంతానం అతడిదే అవుతుంది. అలాగే కన్యగా కలిగినప్పుడు ఎవడైతే ఉన్నాడో వాడు తర్వాత ఆమెను వివాహం చేసుకున్న వాడికి పుత్రుడవుతాడు. ఇది ధర్మశాస్త్రం. అందుకే నువ్వు పాండురాజుకు పుత్రుడివి. ధర్మశాస్త్రం బట్టి కూడా పాండురాజు పుత్రుడివైనప్పుడు పాండవుల్లో మొదటివాడు నువ్వు అవుతావు. అప్పుడు కౌంతేయులు అందరూ కూడాను నిన్ను అన్నలాగే చూస్తాను. నువ్వు కౌంతేయుడు గనక, పైగా కౌంతేయుడు గనక మా వైపు చుట్టాను కూడా నువ్వు వృష్టి వంశస్థుల పిల్ల కదా, ఆవిడ ఆడబడుచు కదా, మా వంశపు ఆడబడుచు గనక తల్లి వైపు చుట్టాలు కూడా మేము. ఈ చనువుతో చెప్తున్నాను, నువ్వు కానీ ఇప్పుడు పాండవులను కలిసినట్లయితే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే పాండవులు నిన్ను కుంతి కొడుగ్గా గౌరవిస్తారు, ధర్మరాజుకు అన్నగా గౌరవిస్తారు. ఇంకా ధర్మరాజుకు కలిగే ఆనందం అంతా ఇంత కాదు. 5 పాండవులు, ఉప పాండవులు, అభిమన్యుడు కలిసి నీ పాదాలు పట్టుకుంటారు, అంటే నీకు పాదాభివందనం చేస్తారు. ఇక ఇక్కడ ఉన్నటువంటి అంధక వృష్టి వంశస్థులు, రాజులు, రాజకుమారులు అందరూ నిన్నే గౌరవిస్తూ పెద్దరికల్లో పెడతారు. అప్పుడు నువ్వు పెద్దవాడు అవుతావు, నువ్వు సార్వభౌముడు అవుతావు. పైగా మొత్తం ఉన్నటువంటి సంపదలన్నీ కూడా నీకే చెందుతాయి. వాళ్ళందరూ నిన్ను గౌరవిస్తారు, వాళ్ళందరూ నిన్ను సేవిస్తారు. ఇక ధౌమ్యుడు నిన్ను పెద్దగా పెట్టుకుని ధర్మకార్యాలు, అగ్నిహోత్రాలన్నీ చేస్తూ ఉంటారు. 4 వేదాలు చదివిన విప్రులు నీకు పట్టాభిషేకం చేస్తారు. అలా పట్టాభిషిక్తుడుగా రాజుగా అభిషేకించిన తర్వాత ధర్మరాజు యువరాజు అవుతాడు. అతను నీకు వింజామర పడతాడు. అంతేకదా భీముడు నీకు తల మీద గొడుగు పడతాడు. అర్జునుడు నిన్ను రథం మీద ఎక్కించుకుని తాను తోలుతాడు. అభిమన్యుడు ఎప్పుడు నీ దగ్గరే ఉంటూ నేను సేవించుకుంటాడు. అలాగే నా పాంచాలురు, మా వాళ్ళు అందరూ కూడా నీకు మిత్రులై నిన్ను కొడుచుకుంటూ ఉంటారు సుమా అని చెప్తూ, షష్ఠే త్వాంచ తథాకాలే ద్రౌపద్యుపగమిష్యతి అని మాట చెప్పాడు ఇక్కడ. ఆ సమయంలో ద్రౌపది నిన్ను 6వ వానిగా చేరుతుంది. ఈ మాట దగ్గరికి వచ్చేటప్పటికల్లా అన్నీ బాగున్నాయి. ద్రౌపది ఆ సమయంలో నిన్ను 6వ వారిగా చేరుతుంది. ఈ మాట కృష్ణుడు ఎందుకు చెప్పాడు? దీని గురించి మీమాంస పెద్దలు, వ్యాఖ్యాతలు దీనికి సంబంధిత శాస్త్రాల యొక్క అన్వయాలతో చక్కగా చేశారు. అటువంటి వివిధమైనటువంటి అన్వయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నించేది ధర్మ సూక్ష్మం. ద్రౌపది 6వ వానిగా నిన్ను చేరుతుంది అనే మాటలో ఉన్న భావం ఏమిటి? ద్రౌపదికి ఎప్పుడైనా కర్ణుని యందు ఏదైనా ఒక మోహం ఉన్నట్లు ఏదైనా ఒక ఆధారం ఉందా? ఇది ఆలోచించవలసిన అవసరం. ఎక్కడ లేదది. ఎందుకంటే స్పష్టంగా మనకి భారతంలోని స్వయంవర ఘట్టంలో ఒక మాట కనబడుతుంది. కర్ణుడు సరిగ్గా వచ్చి ధనుస్సు వేయబోతే ఇతడిని నేను వరించను అని చెప్తుంది. స్పష్టంగా ఇక్కడ చెప్పినప్పుడు అతడిపై ఈమెకి ఏదైనా మరొక దృష్టి ఏర్పడే అవకాశం ఎక్కడిది? రెండవది ఎంత కసి ఉన్నదంటే ఆమె చూసింది 2 మార్లే కర్ణుడిని, గుర్తుపెట్టుకోవాలి. 2 పర్యాయాలే. ఒకటి స్వయంవర సభలో, 2 ద్యూత సభలో తను అవమానించినప్పుడు అసలు ఆమెను ఇక్కడ తీసుకురావాలన్న ఆలోచించిన వాడే కర్ణుడు. వచ్చినవాడు ఊరుకోకుండా నువ్వు దాసివి, వీరింట్లో చేరాలని 2వ మాట అన్నాడు. 3వది వస్త్రాన్ని ఒలిచినా తప్పులేదని దుశ్శాసను ప్రేరేపించిన వాడు కర్ణుడు. ఇది మరువరాదు. ఒక్క పాపం చాలు, అతడు ఎటువంటి శిక్షకైనా అర్హుడే. అతడు ఒక్క పాపం చాలదు. కొంచెం ఆలోచించిన ఎవరికైనా అర్థమవుతుంది. కనుక అక్కడ కూడని అకృత్యం ఏదైతే ఉన్నదో, ఇంకా జీవితంలో ఓడిపోవడం అయినా సహించవచ్చేమో కానీ ఈ కూడని అకృత్యానికి కారణమైన వారెవరు? కర్ణుడే. అందుకే మనసులో పెట్టుకుని ఆవిడంటోంది, దుర్యోధనస్య కర్ణస్య శకునశ్చ దురాత్మన దుశ్శాసన చతుర్థాన భూమి పాశ్యత శోణితం. గుర్తుందో లేదు అరణ్య పర్వంలో శ్లోకం ఇది. ఇక్కడ దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని వీళ్ళ రక్తాన్ని భూమి పానం చేయాలంటుంది. అటువంటప్పుడు ఆమెకి కర్ణుడిపై మరొక విధమైన అభిప్రాయం ఎలా కలుగుతుంది? కానీ ఇప్పటికీ ఎంత జాగ్రత్తగా వివరిస్తున్నప్పటికీ చక్కగా వింటున్నామనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ మేధావులను రుజువు చేసుకోవడానికి భీష్ముడు ఎందుకు ఎలా ప్రవర్తించాలి, మొదటే ఇలా చేసి ఉంటే బాగుండేది కదా అంటే నిన్ను అడిగి చేయలేదు పాపం. అది తెలియలేదు పాపం. నిన్ను అడగాలి, ఇంత ధర్మశాస్త్రవేత్తవి గనక నిన్ను సంప్రదించాలని అప్పుడు అనిపించలేదని. అంతేగా ధర్మరక్షణగా ఉండొచ్చు కదా, ప్రతిజ్ఞ ఎందుకు పట్టడం, ప్రతిజ్ఞ పడితే పట్టాడు కానీ ఇలా ఎందుకు చేయడం అంటే భీముని కంటే ధర్మ సూక్ష్మం, భీష్ముని కంటే ధర్మ సూక్ష్మాలు మనకు తెలుసా? ఇది కూడా ఆలోచించవలసిన అంశములే కదా. కానీ మన అహంకారులకు ఊరుకోవు. ఎంతైనప్పటికీ కూడా కృష్ణుడు ఎందుకు బంధించలేదు పెద్ద ప్రశ్న. ఆయన వాడు చెప్పాడా లేదు సమాధానం. ఎందుకంటే ఇవి తెలియని తనంతో కాదు, అహంకారంతో వస్తూ ఉంటాయి.
మహాత్ముల ధర్మాన్ని ఎంత చక్కగా గ్రహించగలగాలి ఇక్కడ ఆమె గురించి తెలియక ఇలాంటి అహంకార పూర్తి లేని వారు లేనిపోని కథలు సృష్టించారు కూడా. ఒక కథ పిట్ట కథగా వస్తే అది ఊరుకోకుండా భారత కథలోగా అనుకుని దాన్ని చిత్రాలుగా కూడా చూపించారు. ఉంటూ ఉంటారు కదా, శిశుపాలాదులకు వారసులు ఉంటూనే ఉంటారు ఎప్పుడు కూడాను. వాళ్ళు ఎప్పుడు వీరి సమక్షంలో ఉంటారు. 11 అక్షయ్యులు ద్వాపర యుగాంతంలో యుద్ధం చేసినప్పుడు కలియుగంలో మరి ఇంతమంది వాళ్ళ పక్షాన ఉండొద్దండి, చస్తే చచ్చారు కానీ ఉంటారు. ఆ జాతి ఎప్పుడు ఉంటూ ఉంటారు ఇక్కడ. అంటే కలి ప్రభావం చేత 2 పుడుతూ ఉంటాయి. ఒకసారి ఒక మామిడి చెట్లు పండు కింద పడిపోతుందట. అది పవిత్రమైన దేవతలకు సంబంధించిన పండు. అది పడిపోతే శపిస్తారట వాళ్ళు. అందుకే ఆ పండు తిరిగి చెట్టుకు అంటించేలా చేయాలి అని కృష్ణుడు వాళ్ళందరితో చెప్పింది ఏంటంటే, మీ మనస్సులో ఉన్న అభిప్రాయాలు చెప్పండి అని అడుగుతాడు. వాడు దాచుకున్న ఒక్కొక్క అభిప్రాయం చెప్తుంటే ఒక్కొక్కటి పైకి వెళ్తుంటుంది. చిరుతి ద్రౌపదిని అడిగితే ఆమె చెప్పదు, ఇది వెళ్ళి అతుక్కోదు పండు అక్కడ. ఆఖరికి చెప్పక తప్పని తనకి కర్ణుడి మీద మనసున్నట్టుగా చెప్తుందట. అప్పుడు వెళ్ళి వెతుకుతుందట. ఏ పాపాత్ముడికి పుట్టిందో కానీ ఈ కథ భారతంలో లేదండి, కానీ సినిమాల్లో ఉంది. అదృష్టవశాత్తు అంతకుముందు లేనిపోని వదరబోతానని చెప్పిన చిత్రాలు విజయవంతమయ్యాయి కనుక అది కూడా విజయవంతం అనుకున్నారు. అందులో ఆయన గారి కీచకుడి పాత్ర వేయగానే భీముడు దొంగపొడి పొడుస్తాడు. ఏది ఆయన కీచకుడి పాత్ర వేస్తే. ఇలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో ఈ పండుగ అదంతా అందులో చూపించారు. అంటే ఆ విధంగా ద్రౌపదికి ఉంది కనుక ఇక్కడ కృష్ణుడు చెప్పాడని వాడు అన్వయం. కానీ ఇక్కడ గమనించవలసినది, ఈ భావమే లేనప్పుడు కృష్ణుడు ఎందుకు చెప్తాడు, అది కూడా ఆలోచించవలసింది కదా. ఎప్పుడూ అటువంటి భావం కానీ అటువంటివి ఏమీ లేవు. మరి కృష్ణుడు ఎందుకు చెప్పాడు? దీనికి వివిధములైన వ్యాఖ్యలు మనకి లభిస్తున్నాయి. ముఖ్యంగా నీలకంఠ భాష్యం ఇత్యాది ప్రామాణిక భాష్యములు పరిశీలిస్తే ఇక్కడ 6వ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే 6వ దీ అని అర్థమవుతుందా? షష్ఠే కాలే అన్నాడు. సమయం అని మాట వేసినప్పుడు కాలే అంటే సమయం కావాలి కదా. షష్ఠే కాలే అంటే 6వ సమయం అని ఉంది. ఇది సరిగ్గా నహుష ప్రశ్న చెప్పేటప్పుడు అందుకే గుర్తుపెట్టుకోవడం ఒక మాట అన్నాం. అక్కడ రోజులో ఒక కాలం ఉంటుంది, అది 6వ కాలం. అలాగే రాజ సంబంధమైనటువంటి కొన్ని క్రియల్లో వాళ్ళకి జరిగేటువంటి రాజ సంబంధమైన కార్యక్రమాల్లో 6వ కాలం దానికి సంబంధించి వేరే ఉంటుంది. ఇలాంటి వాటి గురించి చెప్తూ కాలంలో 5వ కాలం గురించి రామాయణంలో కనబడుతుంది. జాగ్రత్తగా వింటే, వన్యం సువిహితం నిత్యం భక్తమశ్నాతి పంచమం అనే మాట ఉంటుంది. రాముడు పంచమ కాలంలో వన్యమైన పదార్థాలు తింటాడు అని. దానికి శిరోమణి భాష్యంలో పంచమ కాలం అంటే సాయాహ్నం అని చక్కగా చూపించారు ఇక్కడ. అలాగే రోజులోని 4వ కాలం అని చెప్తూ యజుర్వేద ఆరణ్యకంలో అరుణ ప్రశ్నలో ఆ ప్రథమానువాకంలో కనబడుతుంది. చతుర్థ కాలపాన భక్త స్యాత్ అనే మంత్రంలో చతుర్థ కాలపాన భక్త స్యాత్ అంటే రోజులో 4వ కాలాన్ని కూడా చెప్తున్నాడు. పగటి యొక్క 4వ భాగము అని. అలాగే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చూస్తే దాని ప్రకారంగా విహిత పట్టాభిషేక కాలహ అని అర్థం ఇక్కడ 6వ దానికి. దానికి మన ప్రమాణంగా భాష్యం కనబడుతుంది. షష్ఠే కాలే అని దానికి భాష్యం రాస్తూ అభిజిత్ కాలే అన్నారు ఇక్కడ. అభిజిత్ కాలే అంటే అభిజిత్ సర్వదోషఘ్నేతి ప్రసిద్ధత్వాత్ అభిజిత్ కాల సర్వేషు శుభకార్యేషు ముఖ్యతమ ఇది ప్రసిద్ధత్వాత్ అంటూ ఒక భాష్యాన్ని ఆధారంగా ధర్మశాస్త్రం చూపిస్తూ పంచ ఉషక్కాల సప్త పంచారుణోదయ ప్రాతః కుతప మధ్యాహ్న అభిజిత్ ఇది తస్య షష్ఠకాలత్వం ప్రసిద్ధమేవా అన్నారు ఇక్కడ. కానీ అభిజిత్కి షష్ఠకాలం అంటారు. ముహూర్తాలు ఏవి కుదిరినా ప్రాతకాలాదుల్లో పట్టాభిషేకం చేయవచ్చు, కానీ అభిజిత్ అనేది పట్టాభిషేక కాలానికి సూచనగా చెప్పేది. అభిజిత్ అంటేనే అన్ని విధాల జయం సాధించే కాలం కదా అని. ఏతావత షష్ఠే కాలే ఇది అభిజిత్ కాలత్వం ఘటతి. షష్ఠే కాలే ఇది పట్టాభిషేక కాలే ద్రౌపది ఉపగమిష్యతి సమీపం గమిష్యతి. ఇది అర్థం చెప్పారు. అంటే పట్టాభిషేక కాలంలో పాండవులందరూ కొరుచుకుంటున్నప్పుడు ఆ పాండవ పత్ని అయినటువంటి ద్రౌపది నిన్ను ఆ ఇంటి కోడలుగా సత్కారం చేయడానికి అక్కడికి వస్తుంది అని అర్థంలో చెప్పబడింది ఇక్కడ. భావుకం యథా స్మృషా ఉత్సవ సమయే సత్కారపూర్వకం పురంధ్రా సహిత ఆగమిష్యతి అని సంస్కృత భాషలో స్పష్టంగా చెప్పారు. కనుక షష్ఠే కాలే అనే మాటకి 6వ వానిగా నేను వరిస్తుంది అర్థం చెప్పకూడదు. వరిస్తుంది అనే మాటే లేదు అక్కడ. పై కాలే అనే మాటకి వరుస అని అర్థం ఎలా సరిపోతుంది? కనుక ఈ భాష్యాన్ని పెద్దలు మనకి చెప్పారు. అయితే మనకి పోతన గారు మనం
తిక్కన గారి రచనలో మనకి షష్ఠేకాలి అనే మాటకు వచ్చేటప్పటికల్లా 6వ వరసన్ననే ఆయన చూపి జరిగింది. ఆసతి పెండ్లియాడిను 6వ భర్తగా సూర్యనందన అని తిరుపతి వెంకట కవులు కూడా తమ ఉద్యోగ విజయాలు అదే మాట రాశారు. పైగా అంచితముగా నిన్ను పొందు 4వ వరసన్ పంచాల రాజపుత్రి అని తిక్కన గారు రాశారు. కనుక 6వ వరసననే చెప్పారు కనుక అదే భావంలో ఇక్కడ మహానుభావులు తిరుపతి వెంకట కవులు కూడా 6వ భర్తగా సూర్యనందన అని 6వ భర్తగా అన్నారు. ఇక్కడ భర్త శబ్దమే లేదు, ఇక వరించుట అనే భావం కూడా కనిపించట్లేదు. కానీ ఇదే సముచితమని పెద్దలందరూ చెప్పినటువంటి మాట. అయితే మరికొంతమంది పండితులు మరింత మీమాంస చేసి తిక్కన గారిని తక్కువ వారు కాదు కదా, ఆ మహానుభావులు ఎందుకు రచించుంటారు అంటే షష్ఠేకాలే అంటే పట్టాభిషేకమని అన్వయించవచ్చు, కానీ 6వ వరసనని చెప్పిన తప్పు రాదు అక్కడ అని వాళ్ళు ప్రతిపాదన చేశారు. ఏ విధంగా చూసినా కృష్ణుని మాటలో తప్పు రాదు. ఏమంటే ఆయన పవిత్రమైన మూర్తి పరమాత్మ, పైగా ఆవిడ మహాపతివ్రత కదా, అటువంటి సమయంలో ఈ మాట అనడం ఇదే అర్థంలో అంటే మాత్రం దోషమే కదా. అందుకే షష్ఠేకాలంటే పట్టాభిషేకాలంటే ఏ గొడవ లేదు కదా అంటే నిజమే, కానీ కృష్ణుడు ఈ లౌకికమైన ఈ అర్థంలో అన్న దోషం రాదయ్యా అన్నాడు. ఎందుకంటే అది ఎలాగూ జరగదు, కర్ణుడు ఎలాగూ మనసు మారాడు, కానీ అతడు మనస్సులో భావం వ్యక్తపడ్డానికి ఈ మాట అన్నాడు అని. ఇది ఎలా సరిపోతుందంటే దీన్ని ఎత్తి పొడుపు అంటారు అన్నాడు. ఆ సభలో ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించండి అన్నాడు. నీకు 5గురు పతులు ఉన్నారు, ఇక్కడ కౌరవులు ఎంతమంది ఉన్నారు, 6వ వాడిని ఎవరినైనా ఎంచుకో అన్నాడు కదా. దాన్ని ఎత్తి పొడిచాడు కృష్ణుడు ఇక్కడ. అది అసలైన ముఖ్యం ఇక్కడ. ఎత్తి పొడిచి 6వ వాడిని ఎంచుకో అని అన్నావుగా, నువ్వే 6వ వాడు అవుతావా, ఇది ఆయన భావం అనమాట ఇక్కడ. అప్పుడు రెండింటికి సమాధానం చెప్పబోతారు తర్వాత. నేను సభలో అనుచితంగా మాట్లాడడం మహాపాపం చేసిన కృష్ణ నన్ను క్షమించని చెప్పబోతాడు. అంటే ఇందులోని ఎత్తి పొడుపు అర్థం చేసుకున్నాడు కర్ణుడు, ఇది తెలుసుకోవాల్సింది. అందుక లౌకికంగా మన 6వ వరసన అన్నప్పటికీ కొందరు పండితులు దీన్ని ఒప్పుకోలేదు, ఏది అభిజిత్కాలే అనేది. ఎందుకంటే వాళ్ళు మరికొన్ని ప్రమాణాలతో అభిజిత్కాలం అంటే 6వ సమయం అని చెప్పడానికి లేదు, ప్రాతకాలాన్ని కొన్ని భాగాలు చేసేటప్పటికల్లా ఇది 6వ భాగం అవదు అని వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారంగా నిర్ణయించారు. చిత్రం ఏంటంటే 2 రకాల అభిప్రాయాల వాళ్ళు కూడా కౌరవ పక్షపాతులు కారు, ధర్మపక్షపాతులు. నేను కృష్ణపక్షపాతులు పాండవ పక్షపాతులు అనట్లేదు. కౌరవపక్షం పాండవపక్షం 2 లేదు, కౌరవపక్షం ధర్మపక్షం అని 2 ఉంటాయి తెలుసుకోండి ఇక్కడ. దీన్ని బట్టి కౌరవపక్షం అంటే అధర్మపక్షమే. కృష్ణుడు ఎక్కడుంటాడు, ధర్మం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. ఆయన ఎక్కడున్నాడు, పాండవుల పక్కన, కానీ అక్కడే ధర్మం ఉంది. ఇంతే, పెద్ద ఆలోచించగలదు భారతం గురించి, ఇంతే చాలు ఇక్కడ. కనుక అటైనా ఇటైనా కూడా మనం ఇద్దరూ కూడా అంటే 2 రకాల అభిప్రాయాలు చెప్పిన వారు కూడా చెప్పినవి సమంజసంగానే ఉన్నాయి. అందుకే కృష్ణుడు నిన్ను వరిస్తుంది ఇలాంటి మాట్లాడకుండా 6వ వాణిగా అనే భావం వచ్చేటట్టే చెప్పాడు ఇక్కడ. ఆ చెప్పడంలో ఎత్తి పొడిపే కనబడుతోంది తప్ప కృష్ణుడు అనుచితం మాట్లాడాడు అనడానికి లేదు. ఏ విధంగా చూసినా పరమాత్మ వచనంలో దోషం ఉండదు అనేది ఇందాక చెప్పిన మాటల్లోనే మనకు కనబడుతున్నది. మొత్తం నిన్ను ఈ విధంగా సేవ చేసుకుంటారు అనగానే అప్పుడు కర్ణుడు మాట తెలుస్తుంది. ఇది కర్ణ హృదయం ఆవిష్కరణ అనేది జరుగుతుంది. కర్ణుడి పాత్ర అనేక రకాలుగా చూడవచ్చు. భారతంలో మనం పరిశీలించవలసింది ఆ భీష్మద్రోణులు ఎందుకు అటున్నారు, వీడు తిరగచ్చు కదా, అప్పుడప్పుడు కట్టిపడి వచ్చు కదా, ఇలాంటివన్నీ ప్రశ్నించిన మహానుభావులందరూ జాగ్రత్తగా వినసిన ఘట్టములు ఇవన్నీ కూడా. అందుకే అరణ్య పర్వంలో ఘట్టం ఒకటి చెప్పుకున్నాం, గుర్తుందో లేదో, దుర్యోధనుణ్ణి అసుర శక్తులు తీసుకెళ్ళిపోయి పాతాళానికి మేము ఎవరెవరిలో ప్రవేశించాం ఎవరెవరిలో ఆవేశించామో చెప్పారు ఇక్కడ. ఈ ఆవేశ ప్రవేశాలు తత్కాలాలు, ఆ అంశాలతోనూ పుట్టడం సహజం. అలాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది రాక్షస ప్రముఖులు ఉన్నారు అక్కడ రాజుల్లో. కానీ ఆవేశాది ప్రవేశాదులు మాత్రం ఉన్నటువంటివి భీష్మ ద్రోణ కృప కర్ణులు యందు చెప్పారు, గుర్తుంది కదా. అందులో కర్ణుల్లో అయితే ఆవేశం కంటే ప్రవేశం ఎక్కువైంది. అతనిలో నరకాసురుడి యొక్క అంశ ప్రవేశింపజేసేటి వీళ్ళందరూ పని కట్టుకుని, మరి అది ఉన్నప్పుడు ఎంత తెలిసినా బుద్ధి ఇటే ప్రేరేపిస్తుంది. కనుక ఇది అధర్మం అని తెలిసినా అక్కడే ఉండాలని బుద్ధి పుట్టడానికి కారణం ఒక దైవికమైన కారణం. అది దైవికమైన కారణం. ఇంకా మిగిలిన ధార్మిక కారణాలు కూడా అక్కడ ఉన్నాయి. అది మహానుభావుల యొక్క ప్రవర్తనని వెంటనే శంకించకూడదు. వాళ్ళకి ధర్మములు ధర్మ సూక్ష్మములు తెలుసు. శంకించేదగ్గ ప్రవర్తనే వాళ్ళ దగ్గర ఉంటే అంపశయ్య మీద ఉన్నప్పుడు ఆయన చేత ధర్మాలు విను అని కృష్ణుడు చెప్తాడా, అదొక్కటి ఆలోచించాలి కదా ప్రశ్నలు. అలా ఆలోచించినప్పుడు వెంటనే తొందరపడిపోయి భీష్ముడు ఉపేక్ష చేశాడు. కానీ మొట్టమొదటి మాట్లాడినవాడు భీష్ముడే.
కానీ వీళ్ళ పరిస్థితి చూసి వీళ్ళు ఇంతకంటే వీళ్ళు ఏది జరగదు, వీళ్ళకి వినాశకాలం దాపురించిందని చెప్తున్నాడు. ఎందుకంటే యోగిగా ఆయన మాట్లాడాడు, ధార్మికుడిగా, యోగిగా, ద్రష్టగా కూడా మాట్లాడాడు. దాని వెనకాల కృష్ణ పరమాత్మ యొక్క ప్రేరణ ఒకటి ఉంటుంది. ఆవేశించిన అసురత్వముల యొక్క ప్రభావం కూడా ఉండవచ్చు. అవి మళ్ళీ తొలగిపోతాయి. వారి అసలు వ్యక్తిత్వం మాత్రం పవిత్రమైనదే. ఇది ఆలోచించవలసింది. అయితే కన్నుల్లో కొంచెం డోస్ ఎక్కువ ఉంది వీళ్ళ మీద కంటే. పైగా దేవతాంశలు వీళ్ళు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది. దేవతాంశలు, కర్ణుడు సూర్య భగవానుడి యొక్క అంశ, సామాన్యమైన అంశం కాదు ఇది. అదేవిధంగా భీష్ముడు సాక్షాత్ వసువు. ఇంకా ద్రోణాచార్యుల వారు ఉన్నారా, చెప్పనవసరం లేదు. ఆయన మహానుభావుడు, సాక్షాత్ బృహస్పతి ఆ స్వరూపంతో ఉన్నాడు అని మనకు తెలుసు. అంటే దేవతాంశలే కదా. అక్కడ మొత్తం రాక్షసాంశలు ఉన్నట్లయితే యుద్ధం జరగదు. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ అక్కడ దేవతాంశలు ఉన్నాయి గనుకనే వాటి మీద భరోసాతో మన కలిపురుషుడు స్వరూపమైన దుర్యోధనుడు ముందుకు రాగలిగాడు. కేవలం అసురంశలు కాదు, వాళ్ళ ధీమ. కానీ అటు ఇటు కలిపి తాను చెయ్యదలుచుకున్నటువంటి దుష్ట సంహారానికి గాను కొందరిని అక్కడ పెట్టాడు, కొందరిని ఇక్కడ పెట్టాడు. ప్రేరేపణ చేసి వాళ్ళందరూ అక్కడ సమకూడేటట్టు చేసి కాలస్వరూపుడైన భగవానుడు తన అవతార కార్యాన్ని సాధించాడు. ఇది మర్చిపోవద్దు. మరి అంశావతరణం పర్వం విని కూడా మనం ఏం చేస్తున్నాం? అంశావతరణ పర్వం చెప్పడంలో ఇదంతా అర్థం చేసుకోవడానికి అక్కడ పెట్టాడు. ఆ కాంతులు ఇదంతా పరిశీలించాలి. కొంతమేరకు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం తెలుస్తుంది. ఇప్పుడు కర్ణుడు మాటలు చూడాలి, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, నువ్వు నాపై ప్రేమతో, సద్భావంతో, స్నేహంతో, చనువుతో, శ్రేయోభిలాషిగా చెప్పేవు. ఇందులో సందేహం లేదు. అంటే కృష్ణుడి మాటలో ఎక్కడ కపటం లేదు. పైగా కృష్ణుడి చెప్పడంలో మరొక ఉద్దేశం ఉంది, అది కూడా గమనించాలి. శాంతి కోసం నేను అన్ని విధాలా ప్రయత్నిస్తానని చెప్పొచ్చాడు. అవునా లేదా? నిష్కపటంగా ప్రయత్నిస్తాను అని ఇలా చేస్తుంటే బాగుండేది అని ఎవడికి మిగల్చకూడదు స్వామి ఇక్కడ. కనుక శాంతే పరమ ప్రయోజనం అన్నట్లే ఉండాలి. మరి శాంతి కుదరదని నీకు తెలుసు కదా. కుదరదని తెలిసినప్పటికీ యుద్ధం నా ప్రధాన లక్ష్యంగా నేను మాట్లాడితే అధర్మం అవుతుంది ఇక్కడ. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అదే నిన్న మనం చెప్పుకున్నాం. ధర్మంపై మాట్లాడుతూ అది విఫలమైనప్పటికీ కూడా ధర్మం వైపు మాట్లాడిన పుణ్యకార్యం అవుతుంది అని చెప్పాడు కదా. అందుకు పైగా అది అమాయయ, ఆ మాట 2-3 మార్లు వచ్చింది. అమాయయ అంటే వంచన లేకుండా, కపటము లేకుండా నేను శాంతికై ప్రయత్నిస్తాను అని స్పష్టంగా చెప్పాడు. ఆ ప్రయత్నంలో అక్కడ సభలో చెప్పిందంతా ఒక ఎత్తైతే, కర్ణుణ్ణి పిలిపించి అతను కానీ ఇటువైపు తిప్పితే ఇంతకంటే యుద్ధం ఆగడానికి మరొక గొప్ప ప్రయోజనం ఉండదు. అవునా లేదా? కర్ణుడు ఒక్కడు ఇటువైపు వచ్చేస్తే ఇంకా దుర్యోధనుడు ఏం చేయలేడు. అతను ప్రధాన ధైర్యం కర్ణుడే. కానీ కర్ణుడికి అసలు విషయం చెప్పిడు కానీ చెప్పించేస్తే శాంతికి తను నిజంగా ప్రయత్నించిన వాడు అవుతాడు. ఇది జరుగుతుందా జరగదని తనకి తెలుసు, కాలస్వరూపుడైన భగవానుడికి తెలుసు. అయినప్పటికీ తన ప్రయత్నంలో ఏ లోపము చేయలేదు. ఆ 10% కూడా చేస్తుంటే బాగుండేదండి అని ఎవరు అనకుండా దాన్ని కూడా పూర్తి చేసాడు శాంతి కార్యంలో. అది జరగదని ఆయనకి తెలుసు. ఇప్పుడు కర్ణుడికే తెలుసు ఆ విషయం జరగదని, కృష్ణుడికి తెలియదా? కర్ణుడికి తెలుసు వీళ్ళందరూ సర్వనాశనం అవుతారు, దానికి సిద్ధంగా వీళ్ళున్నారు. అది నాకు తెలుసు, కొద్ది రోజుల నుంచి బాగా తెలుస్తుంది కృష్ణ, అయినా నేను ఇటువైపు ఉంటానని చెప్తున్నాడు. ఇది గమనించాలి. ఇది కర్ణుని యొక్క మాటలు. నువ్వు చెప్పినవన్నీ కూడా ఇక్కడ కపటం లేదు, సద్భావంతో చెప్పు, నాపై చనువుతో చెప్పు. నువ్వు నన్ను పిలిచిలా మాట్లాడినందుకే నేను భాగ్యవంతున్నని ఒళ్ళు పులకించిపోతుంది నాకు. నాపై స్నేహంతో చెప్పావు, నా శ్రేయోభిలాషగా చెప్పావు. సహృదాన్ మే ప్రణయాచార్థ కేశవ సఖ్యేన చైవ వార్ష్ణేయ శ్రేయస్కామతయైవచ. ఈ మాటలన్నీ ఇలా చెప్పాడు. పైగా సర్వం చైవాభిజానామి, నాకు సర్వము తెలుసు. ధర్మాన్ని అనుసరించి, ధర్మశాస్త్ర నిర్ణయాన్ని అనుసరించి. 2 మాటలు ఎందుకున్నాయంటే, ధర్మశాస్త్రం ఒకటి ఉంటుంది. కాలంలో ఆ ధర్మశాస్త్రాన్ని మనం అన్వయించడానికి రకరకాల విప్రతిపత్తులు కనిపిస్తుంటాయి. దాన్ని ఎలా అన్వయించుకోవాలనేది ఒకటి ఉంది. కానీ ధర్మశాస్త్రము, ధర్మము అన్వయించుకునే పద్ధతి ధర్మం, చెప్పినది శాస్త్రం. అందుకే ధర్మాన్ని, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నువ్వు అనుకున్నట్లే నేను పాండురాజు కొడుకునే అవుతాను, అందులో సందేహం లేదు, క్షేత్ర ప్రాధాన్యం వల్ల. పైగా కుంతి సూర్యుని వల్ల గర్భం దాల్చింది కన్యగా ఉన్నప్పుడే. సూర్యుని మాట వల్లే ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని కని పారేసింది అనడానికి లేదు. అయితే కర్ణుడు కూడా అనొచ్చుగాక, అది ఎందుకు అనాలో అందుకంటాడు. కానీ ఇక్కడ మాత్రం స్పష్టంగా చెప్తున్నాడు, కన్యాగర్భం సమాధత్త భాస్కరాన్ మాం జనార్దన
ఆదిత్యవచనాచ్చైవ జాతం మాం సా వ్యసర్జయత్. ఇది తెలుసుకోవాల్సింది. భాస్కరుడి ద్వారా నన్ను కన్నది, ఆదిత్య వచనాత్, ఆదిత్యుని వచనం ద్వారా నన్ను విడిచిపెట్టింది. అది నాకు తెలుసు. అలా పుట్టిన నేను మళ్ళీ చెప్తున్నాడు, ధర్మాన్ని అనుసరించి పాండోహ పుత్రోస్మి ధర్మతః. నేను పాండుపుత్రుణ్ణి, కానీ నేను పాండుపుత్రుడిగా ఎదిగేలాగా, నేను పాండుపుత్రుడిగా క్షేమంగా ఎదిగేలాగా కుంతి నన్ను చూడలేదు, నన్ను విడిచిపెట్టింది కదా. మరి నన్ను చూసిన వాడెవడు? సూతుడైనటువంటి అధిరథుడు నన్ను చూసి చాలా సంతోషంతో ఇంటికి తీసుకొచ్చి మా అమ్మ రాధకిచ్చాడు. ఆ రాధ నాకు పాలిచ్చింది, పెంచింది, పోషించింది. నా మలమూత్రాలు ఎత్తింది ఆ తల్లి ఇక్కడ. కనుక నన్ను పెంచి నన్ను భరించి ఇంతవాణ్ణి చేసింది ఎవరు? నా తల్లి రాధ. అధిరథుడు కూడా నన్ను ఎంతో ప్రేమగా కొడుకుగా పెంచాడు. ఆయన ప్రేమ వల్లే నేను ఇలా ఎదిగాను. అందుకే ఆయన ప్రేమ కారణంగా నేను ఆయన్నే తండ్రిగా భావిస్తున్నాను. ధర్మశాస్త్ర ప్రకారంగా అలాంటి వాళ్ళ రుణం నేను ఎలా తీర్చుకోగలను చెప్పు. మళ్ళీ ధర్మశాస్త్రమే చెప్తున్నాడు కదా, ధర్మం అటు చెప్తోంది ఇటు చెప్తోంది. పైగా నాకు శాస్త్రోక్తమైన జాతకర్మాది సంస్కారాలని చేయించింది సూతుడు. నేను పుట్టుకతో క్షత్రుడినైనా నాకు జరిగిన సంస్కారాలన్నీ సూత సంస్కారములే జరిగాయి. అతడే నాకు వసుషేనుడు అని పేరు పెట్టాడు. నామకరణం కూడా ఆయనే చేశాడు. నాకు యవ్వనం వచ్చిన తర్వాత ఆ కులానికి సంబంధించిన కన్యల్నే వివాహం చేశాడు. నేను వారి ద్వారానే పుత్రుల్ని పొందాను, మనుమల్ని పొందాను నేను. కనుక నా బంధమంతా కూడా సూత కుటుంబంతోనే ఏర్పడింది. కనుక ఎవడి వాడిని ఇప్పుడు చెప్పు? వారి సంస్కారాలు పొంది వాళ్ళనే చేపట్టిన తర్వాత నేను సంపూర్ణంగా వారికి సంబంధించిన వాడిని. నాకు భూమంతా నా వశమైపోయినా, కోట్లాది బంగారు రాసులు లభించిన సంతోషంతో కానీ భయంతో కానీ ఆ బంధాన్ని నేను తెంచుకోలేను. దీన్ని బట్టి కర్ణుని ఉదాత్తత ఎంత గొప్పగా కనబడుతుందో చూడండి. అదే వ్యాసుడు గొప్పతనం. ఒక పాత్రలో అన్ని విషయాలు చూపించగలిగారు ఇక్కడ. కనుక కర్ణుడు కేవలం దుర్మార్గుడు, కేవలం మాట తీసేయాలి. దేనికేదో అంతే. అదే ఉత్తమమైనటువంటి ఋషి రాగద్వేషాలు లేకుండానే ధర్మం చెప్తాడు. వ్యాసుడి కంటే ఉత్తముడు ఎవరు ఉంటారు? అందుకే రాగద్వేష అతీతంగా ఏదో ఒక దాని మొగ్గిపోవడం కాదు. అదే మామూలు కవి రచయిత కల్పిత కథ రాస్తే మాత్రం ఒక దుర్మార్గుడు 100కు 100 రూపాయలు దుర్మార్గుడుగా, ఒక సన్మార్గుడిని 100కు 100 రూపాయలు సన్మార్గుడుగా చూపిస్తే పాత్ర చిత్రణ ఔచిత్యమని వ్యాసాలు రాయవచ్చు. అంతే కదా. ఆ పాత్ర చిత్రం ఎట్లున్నదంటే, పాత్ర చిత్రం ఏంటి? ఎవడు చిత్రించాడు ఇక్కడ? అలా పుట్టి అలా పెరిగేది అంతే. పాత్రలు తెలుసుకో. ఇలా చిత్రించుంటే బాగుండి, ఇలా కొంచెం మార్చుంటే బాగుండి. మారుస్తారా? నీ బతుకులు నువ్వేదో చేసు ఇక్కడికి వెళ్ళగొచ్చు. అది అలా మార్చుంటే బాగుండి. అది జరిగిపోయింది. బతుకులు ఏం చేస్తుంది? వెనకాల ప్రారంధాలు ప్రేరేపిస్తే మామూలు బ్రతుకుని. ఇక్కడ భగవత్ సంకల్పాలు కూడా ప్రేరేపిస్తాయి. ఇది సామాన్యమైన కథ కాదు కదా. అటు దేవలోకంలో, ఇటు భూలోకంలో, ఇటు పాతాళ లోకంలో, స్వర్గమర్త్య పాతాళ సంబంధమైన కథ భారత కథ అంటే తెలుసుకోవాలి. ఇక్కడ ఇన్ని అనుబంధాలతో చెప్తున్న కథ వెనకాల ఎలాంటి ఒక నెట్వర్క్ ఉంటుంది, భగవత్ ప్రణాళిక ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఆ ప్రణాళికలో భాగంగా ఇవి జరుగుతున్నాయి. దాన్ని వ్యాసుడు ఎందుకు అందించారంటే, ఇదిగో ఇది ధర్మం, ఇది అధర్మం, ప్రేరణో వాసనో ప్రారంధమో, వీళ్ళు ఇటున్నారు వాళ్ళు అటున్నారు. నువ్వు జాగ్రత్తగా తెలుసుకుని ధర్మాన్ని అనుసరిస్తూ భగవంతుడిని ఆశ్రయిస్తే బాగుపడతావు నీకు చెప్పడానికి రాశారు ఇది అన్నాడు వ్యాసుడు. ఇది వ్యాస హృదయం, ఇది భారత హృదయం. ఇది గమనించవలసినది. అందుకే ఇతను మాట్లాడుతున్న వాటిలో ఇక దుర్యోధనుని ఆశ్రయం, ఆయన నాకు ఆశ్రయం కల్పించడం వల్ల నేను ధృతరాష్ట్రుడి దగ్గర 13 ఏళ్ళు రాజ్యాన్ని నిష్కంటకంగా అనుభవించాను. రాజ్యాన్ని అనుభవించగలిగాను. పైగా నేను కూడా మా వాళ్ళతో కలిసి యజ్ఞాలు చేశాను. అంటే నిన్ననే చెప్పిన సూతులంటే ఏదో తక్కువ కులమేం కాదు అని కూడా చెప్పుకున్నాం. వాళ్ళు వేదాధ్యయనం చేశాడు, వేద పద్ధతిలో రోజు సూర్యుని ఉపాసన చేసేవాడు అని కూడా చెప్పుకున్నాం. అయితే సినిమా వాళ్ళకి రహస్యాలు తెలియవనుకోండి, ముందే చెప్పినట్టు వాళ్ళని ఎత్తి చూపించిన ఉద్దేశం కాదు. కానీ ఇదేదో తక్కువ కులానికి సంబంధించిన కథ కింద తీసుకొచ్చి మొత్తం భారతాన్నంతటినీ వారి యొక్క రంగు కళ్ళ జోడుతో చూసి వ్యాఖ్యానించారు. కానీ సూతుడేం తక్కువ వాడు కాదు, సూతకులం. అందులోనే సంజయాదులు ఉన్నారు. కృష్ణ పరమాత్మమే భక్తి మార్గంలో ధృతరాష్ట్రుడి కంటే గొప్పవాడైన సంజయుడు, గుర్తుంది కదా, అంత చక్కగా మాట్లాడాడు. మరి ఇప్పుడు కూడా ఈయన చెప్తున్నాడు, సూతుడితో కలిసి ఎన్నో యజ్ఞాలు చేశాను. ఆ వంశాన్ని అనుసరించే ఆ కులధర్మాలు, వివాహాలు, బంధుత్వాలు ఇవన్నీ వాటిని అనుసరించే పొద్దుట్లేచి నుంచిన కర్మలన్నీ ఆ సంస్కారాలను అనుసరించి చేస్తున్నాను. పైగా దుర్యోధనుడు
నన్ను చేరదీసి నేనున్నా అనే ధైర్యంతోనే పాండవులతో విరోధం పెట్టుకున్నాడు. ఆఖరికి అర్జునుడితో ద్వైరథ యుద్ధం, అంటే రథం మీద ఉన్నవాడితో రథం మీద ఉన్నవాడు చేసే యుద్ధం, దానికి నన్నే ఎన్నుకున్నాడు దుర్యోధనుడు. ఇలాంటి సమయంలో నేను ఎలా దుర్యోధనుడిని వేరు చేసి నీ దగ్గరికి రాగలను చెప్పు. ఇక్కడ మిత్రధర్మం కూడా ఒప్పుకోదు కదా. అందుకు పైగా నేను ఇప్పుడు ద్వైరథ యుద్ధం చెయ్యకపోతే నాకు అర్జునుడికి కూడా అపకీర్తి వస్తుంది. ఇక్కడ అది ఎందుకు లోతుగా చెప్పాడో తెలియాలి. నేను అందుకు సిద్ధమైనప్పుడు అది చేయకపోతే నాకు అపకీర్తి, నన్ను జయించితేనే అర్జునుడికి కీర్తి, అది లేకపోతే ఎలా అవుతుంది? అందుకే ఇద్దరికి కీర్తి అవసరం. కనుక నేను లోభంతోనైనా సరే, భయంతోనైనా సరే, చనిపోయినా సరే నేను దుర్యోధనుడికి అన్యాయం చేయలేను. అయితే ఒకటి, నువ్వు నిజంగా నా మేలు కోసమే చెప్తున్నావని తెలుసు. ఇక్కడ మళ్ళీ ధర్మ సూక్ష్మలు తెలియాలి. ఇప్పుడు ఈయన వైపు నుంచి వచ్చేసాడు అనుకోండి, నిజానికి తప్పేం లేదు ఒక విధంగా చెప్పాలంటే. కానీ ఈయన ధర్మంలో మరొక వైపు చూపిస్తున్నాడు. ఇది ధర్మమే. ధర్మ సూక్ష్మం ఆలోచిస్తే నేను ఒక్కడిని అటు వచ్చేస్తే శాంతి ఏర్పడి వంశక్షయం కాకుండా ఉంటుంది కదా, అది ధర్మ సూక్ష్మం. కానీ ధర్మాన్ని చూస్తున్న కర్ణుడు ధర్మ సూక్ష్మాన్ని చూడలేదు ఇక్కడ. అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఇక్కడ. ఎందుకు చూడలేదు అంటే ప్రేరేపించే కాలం చూడనివ్వదు. అది కూడా ఆలోచించవలసిన. వెనక నుంచి ప్రేరేపించే ఒక మహాశక్తి ఆ విధంగా ఆలోచించనివ్వదు. కానీ కర్ణుడు చెప్పిందే 100% ధర్మం అనడానికి లేదు. అదే ధర్మం అయితే కృష్ణుడి వచ్చేయని చెప్పడం అధర్మం అవుతుంది కదా. అంటే నువ్వు కానీ ఇటు వస్తే వంశనాశనం అలాగే కులక్షయం అయినటువంటి యుద్ధం ఆగిపోతే శాంతి కదా. దానికోసం నువ్వు వచ్చు కదా అంటే ధర్మ సూక్ష్మం అది బాగుంది కదా. కానీ జరగదని తెలిసి ఇద్దరు మాట్లాడుతున్నారు. జరగవలసిన యుద్ధమే, దానికి తగ్గట్టే ఇతని బుద్ధి ప్రేరేపిస్తుంది. కనుక కృష్ణుడు చెప్పినది ధర్మ విరుద్ధం కాదు, కర్ణుడు చెప్పింది ధర్మ విరుద్ధం కాదు. మరి ఇదా అదా అంటే ధర్మ సూక్ష్మం ఒకటి ఉంటుంది. అది వారు దేని వైపు వచ్చారని దాన్ని బట్టి అది నిర్ణయించుకోవాల్సిన అంశం ఇక్కడ. పైగా నిజంగా నువ్వు నా మేలు కోసమే చెప్తున్నావు అనడం నిజమే. పైగా నా మేలు మాత్రమే కాదు, లోకక్షేమం కోసం నువ్వు చెప్తున్నావు. అసంశయం హితార్థాయ భురుయస్త్వం మధుసూదన. హితార్థాయ ఎవరి హితం? సర్వహితం. హితము అన్నాడు, ఎవరి హితం అని కాదు, సర్వహితం కోసం చెప్తున్నావు, అందులో సందేహం లేదు. పైగా నీ వశంలో పాండవులు ఉన్నారు కనుక నువ్వు చెప్పినట్లే చేస్తారు. ఇప్పుడు ఈ కర్ణుడు మనవాడు ఇప్పుడు తెలుసుకున్నారా అనగానే నేనెప్పుడు ఆదరించానంటే కృష్ణుడు ఎప్పుడు ఆదరించాడు, వెంటనే వాళ్ళు వెంటనే చేర తీసుకుంటారు. పైగా ధర్మాత్ముడు జితేంద్రియుడైన ధర్మరాజు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు కర్ణుడు. ధర్మరాజును తలంచుకోగానే కర్ణుడికి ఒక భక్తి భావం వచ్చేస్తుంది. అందుకే ధర్మాత్మా సంయతేంద్రియ యది జానాతి మాం రాజా. నా గురించిగా ఆయనకు తెలిస్తే నేను కుంత్యాహ ప్రథమజం పుత్రం, కుంతీదేవికి పెద్ద కొడుకునని తెలిస్తే అతడు ఇంకా రాజ్యం స్వీకరించడు. ఇది సందేహం లేదు, రాజ్యం స్వీకరించడం. ఒకవేళ నాకే రాజ్యం అంతా వచ్చిందనుకో, మిత్రధర్మాన్ని అనుసరించి నేను దుర్యోధనుడికి ఇచ్చేయాలి రాజ్యాన్ని, అంతే కదా. ఎందుకంటే నాకు రాజ్యం ఇచ్చి కూర్చోబెట్టి నా చేత 13 ఏళ్ల పాటు రాజ్యభోగములన్నీ అందించి నువ్వు రాజు విరాజువని మన్నించిన మిత్రుడికి నేనేది జయిస్తే అది నీదే అని మాట ఇచ్చి అలాగే జయించి ఆయనకు అప్పగించేశానని. మరి ఇది జయిస్తే ఏం చేయాలి? ఇది కూడా దుర్యోధనుడికి ఇవ్వాలి. కానీ భూమికి ధర్మరాజే రాజు కావాలి నాయన, అది నా కోరిక. ధర్మరాజే రాజు కావాలి, దుర్యోధనుడు కారాదు. యుధిష్ఠిరుడే శాశ్వత ప్రభువు, ఒకటే మాట. సయేవ రాజా ధర్మాత్మ శాశ్వతోస్తు యుధిష్ఠిర, అతడే. ఎందుకంటే ఎవడిని నడిపేవాడు హృషికేశుడో, ఎవడి కోసం యుద్ధం చేసేవాడు అర్జునుడో అతడు మాత్రమే శాశ్వతమైన రాజు అవుతాడు. కర్ణుడి మాట ఎంత బాగున్నది. నేతాయస్య హృషికేశ యోద్ధాయస్య ధనంజయ అని చెప్తూ మొత్తానికి ఈ రాజులందరితో కూడినట్టు భూమి అంతా కూడాను ధర్మరాజుదే కావాలి, అవుతుంది. మళ్ళీ ఆ మాట ఇక్కడ ధర్మరాజుదే కావాలి, అవుతుంది కూడా. పృథివీ తస్య రాష్ట్రంచ యస్య భీమో మహారథ. ఇక్కడ వరుసగా ఎవడికి మహారథుడు భీముడు, నకుల సహదేవ ఉపపాండవుడు దుష్టజుమ్నుడు ద్రుపదుడు సాత్యకి ఉత్తమౌజుడు యుధామన్యువు సత్యధర్ముడు చేకితానుడు శిఖండి కేకయ సోదరుడు కుంతిభోజుడు శానజిత్తు శంఖుడు, వీరందరూ ఎవరి పక్షాన ఉన్నారో అటువంటి వాడు ధర్మరాజు. ఇటువంటి ధార్మికులు మహానుభావులు వాని వైపు ఉన్నారు, అటువంటి వాడే రాజు కావాలి, అవుతాడు కూడా. పైగా కృష్ణ నువ్వు ఉపద్రష్టగా ఉండగా అతి త్వరలో ఒక మహాయజ్ఞం జరగబోతోంది. యజ్ఞంలో ఉపద్రష్ట, అతను మొత్తం సమీక్షించేవాడు అతడే. ఇప్పుడు జరగబోయేటువంటి శస్త్రయజ్ఞం,
అంటే యుద్ధం అనే యజ్ఞానికి ఉపద్రష్టవు నువ్వు. అస్య యజ్ఞస్య వేత్తాత్వం భవిష్యసి జనార్దన. అంతేకాదు యజ్ఞంలో నీదే ఆధ్వర్యవంచతే కృష్ణ క్రతౌ అస్మిన్ భవిష్యతి. ఇక్కడ మొత్తం యుద్ధ పరిభాషలో అద్భుతంగా కర్ణుడు కవిత్వం చెప్తాడు. 2-3 వినేటప్పటికల్లా మనకు అయోమయ స్థితికి వెళ్తాం. ఎందుకంటే పదజాలం తెలియదు ఇప్పుడు మనకి, ఆ పారిభాషిక పదాలు తెలియవు, కొంతమేరకు అర్థం చేసుకుందాం. అంటే యజ్ఞ ప్రక్రియల గురించి కర్ణుడికి అంతా తెలుసన్న విషయం మనకు తెలుస్తుంది ఇక్కడ. అది చెప్తూ ఉంటున్నాడు. ఉపద్రష్ట ఆధ్వర్యుడు రెండూ నువ్వే అవుతారు. ఇక సృక్కు ఏదవుతుంది, ఆ నెయ్యి తీసేదంటే గాంధీవం సృక్కు అవుతుంది. ఇక అందులో వేసే ఆజ్యం అదేమవుతుందంటే వీరుల వీరత్వమే ఆజ్యం అవుతుంది. ఇక మంత్రాలు వేస్తారు కదా, మంత్రాలు ఐంద్రాస్త్ర, పాశుపతాస్త్ర, బ్రహ్మాస్త్ర, స్థూణకర్ణాస్త్ర ఇత్యాదులన్నీ కూడాను ఆ యుద్ధ యజ్ఞంలో మంత్రములుగా చెప్పబడుతుంటాయి. ఈ శస్త్రయజ్ఞంలో అభిమన్యుడు ఉద్గాతృ కర్మను నిర్వహిస్తాడు, భీముడు ఉద్గాతగా ఉంటాడు. ఇలా ఒక్కొక్కరు ఎవరెవరు ఎలా ఉంటారో చెప్తున్నాడు. ఇది చెప్తూ చివరికి ఏం చెప్తున్నాడే అంటే, నేను చేసిన ఒక తప్పు ఉంది, అది నేను ఒప్పుకుంటాను, కానీ యజ్ఞం ఎలా పూర్తవుతుందో చెప్తున్నాను విను. దుశ్శాసనుడు రక్తాన్ని భీముడు తాగుతున్నప్పుడు యజ్ఞంలో సూయ అనే కార్యం అది జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా దృష్టద్యుమ్నుడు ద్రోణుణ్ణి, శిఖండి భీష్ముని పడగట్టినప్పుడు యజ్ఞం పూర్తవుతుంది. సంపూర్ణంగా ఎప్పుడు పూర్తవుతుంది అంటే భీముడు దుర్యోధన్ని చంపినప్పుడు ధార్తరాష్ట్ర యజ్ఞం పరిసమాప్తమవుతుంది. దుర్యోధనం యదా హంతా భీమసేనో మహాబలః తదా సమాప్స్యతే యజ్ఞో ధార్తరాష్ట్రస్య మాధవ. ఈ విషయాన్ని చెప్పాడు. పైగా అవభృత స్నానం ఎప్పుడవుతుంది అంటే మొత్తం వీళ్ళు మరణించిన తర్వాత అక్కడ కుక్కలు తోడేళ్ళు తిరుగుతూ ఉండగా, గద్దలు రాబందులు ఎగురుతూ ఉండగా, ధృతరాష్ట్రుని కొడుకుల కోడళ్ళు మిగిలిన వారందరూ భోరుమని ఏడుస్తుంటే అది అవభృత స్నానం అవుతుంది. ఇది యజ్ఞము అని చెప్తూ, నేను దుర్యోధను ప్రీతి కలిగించడం కోసం సభలో చాలా ఘోరమైన మాటలాడాను, అసలు నేనే ప్రధానంగా దోషిగా ఉన్నాను అని చెప్తూ, యదబ్రువమహం కృష్ణ కటుకాని స్మ పాండవాన్ ప్రియార్థం ధర్తరాష్ట్రస్య తేన తప్యేహ్యకర్మణ. చెయ్యకూడని పని చేశాను, కూడని మాట్లాడాను, దానికి ఇప్పటికీ నిరంతరం పరితపిస్తూ ఉంటాను సుమా అని చెప్తూ, అలాంటి నేను అర్జునుడి చేతిలో చనిపోయినప్పుడు యజ్ఞంలో పునశ్చిత్తి అని ఉంటుంది, అది అవుతుంది అంటే ఆయన ఎంత పశ్చాత్తాపడుతున్నాడో కూడా తెలుస్తున్నది అని చెప్తూ, ఒక్క మాట, యుద్ధం ఆపే ప్రయత్నం చెయ్యకు కృష్ణ, ఎందుకంటే ఎలాగూ నశించవలసిన రాజులు నశిస్తారు, రోగాలతో పోతే నరకాలకు పోతారు. యుద్ధం చేస్తూ యుద్ధభూమిలో మరణిస్తే అందరూ స్వర్గానికి వెళ్తారు, వీళ్ళకి సద్గతి కలిగేటట్టు చెయ్యు, కనుక యుద్ధం జరిగేటట్టు చూడు అన్నాడు కర్ణుడు. ఎంత ఉదాత్తంగా మాట్లాడండి, శ్రద్ధగా వింటే హృదయం ద్రవించిపోతుంది, కళ్ళు చెమర్చుతాయి, అంత చక్కగా మాట్లాడేట. పైగా విద్యావృద్ధులు వయోవృద్ధులని క్షత్రియులు నీ కారణంగా వ్యర్థ మరణం పొందకుండుగాక. ఊరికనే చచ్చిపోయారు జబ్బొచ్చి, ఏం లాభం, అలా మరణిస్తేనే క్షత్రియుడికి సద్గతి లభిస్తుంది. పైగా ఎలాంటి చోట శస్త్రేణ నిధనం గచ్చేత్ సమృద్ధం క్షత్రమండలం కురుక్షేత్రే పుణ్యతమే త్రైలోక్యస్యాపి కేశవ. ముల్లోకాల్లోనూ పుణ్యతమమైన కురుక్షేత్రంలో ఈ రాజులోకమంతా ఆయుధ మరణం పొందుదురుగాక. మొత్తం అందరూ కలిసి ఏకకాలంలో స్వర్గంలో చేరేటట్టుగా అనుగ్రహించు, అదే అందరికీ కావలసినది కూడా. నాకు తెలుసయ్యా, ఈ పర్వతాలు నదులు సముద్రాలు ఉన్నంత కాలం నీ కీర్తి మాత్రమే ధ్వనిస్తుంది, ఇది ఇందులో సందేహం లేదు. అదేవిధంగా అందరూ మహాత్ములే అక్కడ మరణిస్తే వాళ్ళు కీర్తిమంతులుగా స్తుతింపబడుతుంటారు, ముల్లోకాల్లో స్తుతింపబడుతుంటారు. ఒక్కటి కోరిక, నీకు నాకు జరిగిన ఈ సంభాషణ పూర్తిగా రహస్యముగా ఉంచు, ఎప్పుడూ ఎవరి దగ్గర బయట పెట్టకు. ఒకటే కోరిక, నాతో యుద్ధం చేయడానికి అర్జున్ని తీసుకురావయ్యా అని ప్రార్థిస్తున్నాను అన్నాడు. సముపానయ కౌంతేయం యుద్ధాయ మమ కేశవ మంత్ర సంవరణం కుర్వన్ నిత్యమేవ పరంతప. మంత్ర సంవరణం, మన ఇద్దరి యొక్క ఆలోచన మాటలు ఎప్పుడూ రహస్యముగా ఉంచాలి, అది కోరుకుంటున్నాను. ఓహో, మొత్తానికి నువ్వు ఇటువైపు రావు, భూమిని పాలించాలనుకోవట్లేదు, అంతే కదా? సరే, ఉన్న సత్యం నేను చెప్తున్నా. ధ్రువో జయ పాండవానామితీదం, పాండవులకు జయం తప్పదు, ఇందులో సందేహం లేదు.
అర్జునుడి కపిధ్వజం జయసూచకంగా అన్నిటికంటే ఎత్తుగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది జరిగేటువంటి విషయం. ఇప్పటికి 7 రోజుల తర్వాత అమావాస్య రాబోతుంది. సప్తమాచాపి దివసాత్ అమావాస్య భవిష్యతి సంగ్రామో యుజ్యతాం తస్యాం తామాహుశక్రదేవతాం. ఆనాటి అమావాస్య రోజుకి ఇంద్రుడు అధిదేవతగా ఉంటాడు. 7-8 దినంబులకు అమావాస్య వచ్చినది పుణ్యదినంబు, నాడు భండనంబు కావలియును. కానీ ఆ రోజు యుద్ధానికి ముహూర్తం. ఈ విషయం వెళ్ళి మీ వాళ్ళందరికీ చెప్పు. వాళ్ళు కోరిన విధంగానే యుద్ధమే జరుగుతుందని వారందరికీ తెలియజేయు. దుర్యోధుడిని వశంలో ఉన్నటువంటి రాజులు రాజకుమారులు అందరూ కూడా శస్త్రమరణమే పొంది ఉత్తమగతి పొందుదురుగాక. ఇది చెప్పాడు. అమావాస్య నాడు యుద్ధం ఏంటి అని చాలా మంది కనిపిస్తుంది. మన తెలుగు వాళ్ళకి మాత్రమే పాపం అమావాస్య అలాంటిది. కొన్ని ధర్మశాస్త్రాల్లో అమావాస్య ప్రాధాన్యత దానికి ఉంది. తెలియాలంటే తమిళనాడు వాళ్ళని అడుగుని చెప్తారు. అగస్త్యుడు రచించిన శాస్త్రంలో దానికి సంబంధించిన ప్రమాణ వాక్యం కూడా ఉన్నది. ఏమైనా కృష్ణుడు చెప్పింది చెప్పామంతే. ఇలా విషయాన్ని తెలియజేశాడు. అప్పుడు ఈ విషయం చెప్పి ఇటు రావన్నమాట, నీ భూమిని పాలించవన్నమాట అని చెప్పడంతో కృష్ణ అన్నీ తెలుసు కూడా నన్ను ఎందుకు మోహ పెట్టాలని ప్రయత్నిస్తున్నావు? నన్ను పిలవడం ఎందుకు? పక్కన కూర్చోబెట్టుకుని ఇవన్నీ చెప్పడం ఎందుకు? నీకు తెలుసు ప్రస్తుతం భూమికి వినాశకాలం దాపురించింది, ఇందులో సందేహం లేదు. దానికి కారణం మొత్తం 4 కారణం. శకుని, నేను, దుశ్శాసనుడు, దుర్యోధనుడు 4 కారణం ఈ వినాశనానికి. కర్ణుడే స్వయంగా చెప్తున్నాడు, నిమిత్తం తత్ర శకుని అహం దుశ్శాసనస్తథా దుర్యోధనశ్చ నృపతి ధృతరాష్ట్రసుతో భవత్. ఇది జరుగుతున్నది. ఘోర యుద్ధం రాబోతున్నది. భూమి రక్తపు బురదగా మారబోతున్నది. అందులో అనేక మంది బాణాగ్నిలో దగ్ధమయ్యి పైలోకాలకి చేరుకుంటారు. ఎందుకంటే నాకు కొంతకాలం నుంచి రకరకాల శకునాలు కనబడుతున్నాయి, ఉత్పాతాలు కనబడుతున్నాయి, కళలు కూడా వస్తున్నాయి. ఆ కళలంటి సారం ఒక్కటే, దుర్యోధనుడికి పరాజయము, యుధిష్ఠిరుడికి విజయము అందులో స్పష్టంగా తెలుస్తున్నది. ఇవి నాకు తెలుసు. ఎందుకంటే ప్రస్తుతం తీక్ష్ణగ్రహమైన శని ప్రాజాపత్య నక్షత్రంతో ఉన్నాడు, అంటే రోహిణీ నక్షత్రంతో కలిసి ఉన్నాడు. అంగారక గ్రహం జ్యేష్ఠ నక్షత్రంలో వక్రగతి పట్టింది. మిత్రుల్ని సంహరిస్తూ అనురాధ నక్షత్రాన్ని చేరుతోంది. ఇది పరిస్థితి. దీన్ని బట్టి అప్పటికున్న జ్యోతిర్విజ్ఞానం గురించి మనం ఆలోచన చేసుకోవచ్చు. దీనన్నిటి సూచన ప్రకారంగా లెక్క కట్టి చెప్తే కౌరవులకు మహాభయం దాపురించింది. ఎందుకంటే చిత్రా నక్షత్రం ఏదైతుందో దాన్ని గ్రహపీడ దానికి బాగా కనబడుతుంది కనుక విషయం చెప్తున్నాం. అంతేకాదు తరచూ భూకంపాలు చూస్తున్నాం, ఉల్కలు పడుతూ ఉన్నాయి, చంద్రరేఖ సన్నగిల్లుతూ కనబడుతుంది, రాహు సూర్యుని వైపు చేరుకుంటున్నాడు, ఏనుగులు అస్పష్టంగా మూలుగుతున్నాయి, గుర్రాల కన్నీళ్లు కారుస్తున్నాయి, పైగా నీరు తాగడానికి గడ్డి తినడానికి కూడా ఇష్టపడట్లేదు. ఇలా వివరిస్తూ భేరుల్లో గట్టిగా మోగుతున్న పెద్ద మోత కనిపించట్లేదు, కానీ అప్రయత్నంగానే పాండవుల భేరులు తప్పెట్లు చక్కగా మోగుతున్నాయి. ఇవి కనబడుతున్నది. నాకు కళ వచ్చింది కొద్ది రోజుల నుంచి. ఇలాంటి కళలే వస్తున్నాయి. ధర్మరాజు తమ్ముళ్లతో కలిసి 1000 స్తంభాల భవనం ఎక్కుతున్నట్లుగా నాకు కళ కనబడింది. పాండవులందరూ తెల్లని తలపాగాలు, శ్వేత వస్త్రాలు ధరించి చక్కని శుద్ధమైన ఆసనాల మీద కూర్చున్నట్టుగా కళ వచ్చింది. ఆ కళ చివర్లో భూమి అంతా రక్తంతో తడిసిపోయి ఆయుధాలతో కప్పబడినట్లుగా గోచరించింది. ఇలాంటివి కనబడుతున్నాయి. ఎముకలు గుట్టలు కనబడుతున్నాయి. ఒక పెద్ద గుట్ట మీద ఎక్కి ధర్మరాజు బంగారు పాత్రలో సంతోషంగా నేతి పాయసం తాగినట్టు నాకు కల వచ్చింది. పైగా మరొక చోట యుధిష్ఠిరుడు భూమిని మింగేస్తున్నట్టు కల వచ్చింది. అంటే అర్థం ఏంటి? భూమిని ఆయనే అనుభవిస్తాడు అని తెలుస్తున్నది. అలాగే భీముడు గద ధరించి ఒక పర్వతం మీద ఎక్కి భూమిని మింగుతున్నట్టు నాకు కల వచ్చింది. అంటే ఈ భీముడు సంగ్రామంలో మమ్మందరినీ చంపేస్తాడని స్పష్టమవుతూనే ఉన్నది. గాంధీవం ధరించిన అర్జునుడు తెల్లని ఏనుగు మీద ఎక్కి నాకు శోభతో కనబడ్డాడు. దుర్యోధనాదు రాజులందరూ కూడాను యుద్ధంలో మరణిస్తారని స్పష్టంగా కనబడుతుంది. ఇక నకుల సహదేవులు, సాత్యకి వీరు ముగ్గురు కూడా తెల్లని ఆభరణాలు, చక్కని కంఠాభరణాలు, పూలమాలలు, ఉత్తరీయాలు వేసుకుని తెల్లని గొడుగుతో ఉత్తమమైన దిశను వైపు వెళుతున్నట్టుగా గోచరిస్తున్నది. ఇక అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ వీళ్ళందరూ ఎర్రని తలపాగాలు ధరించినట్టు కనబడుతుంది. భీష్మద్రోణాదులు ఒంటెల రథాన్నెక్కి కొందరు నాతో, కొందరు దుర్యోధనుడితో కలిసి దక్షిణం వైపు వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నా. అసలు మా ప్రయాణాలన్నీ టువార్డ్స్ సౌత్, దక్షిణం వైపు సాగుతూ కనిపిస్తున్నాయి.
మొత్తానికి తెలుస్తోంది అతి త్వరలో నేను మిగిలిన రాజులము గాంధీవాగ్నికి ఆహుతి కాబోతూ ఉన్నాము. ఇది మాట చెప్పాడు. అహంచాన్యేచ రాజానః యచ్చ తత్క్షత్రమండలం గాంధీవాగ్నిం ప్రవీక్ష్యామః ఇతి మే నాస్తి సంశయ అని చెప్పిన వెంటనే కర్ణ, నా మాటలు నీ మనస్సుకి వెళ్ళలేదు. సరేలే, నువ్వు అన్నట్లు భూమికి వినాశం దాపురించింది. చావు మూడితే ప్రాణుల్లో అవినీతి కూడా నీతిగానే కనిపిస్తుంది. ఇది ఆ సమయంలో ఏర్పడేది. ఎందుకంటే యుగాంత కాలం ఇప్పుడు రాబోతున్నది, ద్వాపర యుగాంత కాలం. ఈ విషయం నిన్న కూడా భీముడు చెప్పిన మాటలో చెప్పుకున్నాం. యుగాంత కాలం వచ్చినప్పుడు జనక్షయం విపరీతంగా జరుగుతుంది. ఆ జనక్షయానికి ఏదో పెద్ద కారణం అవుతుంది. ఆ జనంలో కూడా భూమికి భారమైనటువంటి అసుర శక్తులు పోవాలి. దానికి మహాప్రయోజనం ఉన్నది. అలాంటి ఒకటి మహాప్రణాళిక యుద్ధంలో ఉంది. ఇది దైవ కార్యంలో నిర్ణయింపబడింది, అది జరిగి తీరుతుంది. కనుక మనం మానవుడిగా ధర్మం శాంతి వైపే మాట్లాడాలి కనుక మనం మాట్లాడేవి ఇంతవరకు, కానీ జరిగి తీరుతుందనేది స్పష్టమవుతూనే ఉన్నది అని చెప్పగానే అప్పుడు కర్ణుడు అంటున్నాడు, కృష్ణ అని చెప్పి గట్టిగా గాఢాలింగనం చేసుకున్నాడు కృష్ణ పరమాత్మ. కర్ణుడు ఆ కృష్ణ స్పర్శతో ఒక్కసారి ఆనందించి అంటున్నాడు, ఈ మహారణం నుంచి బయటపడి మళ్ళీ నిన్ను చూడగలనా కృష్ణ నేను అని చెప్తూ, స్వర్గంలో కలుసుకుంటానే మనందరం ఇక్కడ కలగకపోయినా అని చెప్పి నమస్కారం చేసుకుని కృష్ణుని మరొక్కసారి ఆలింగనం చేసుకుని తన రథంపై తాను వెళ్ళిపోయాడు. కృష్ణ పరమాత్మ తన రథానికి తాను బయలుదేరాడు. ఇది జరిగినది అనే అంశాన్ని చెప్తూ అటు తర్వాత ద్రోణ భీష్మాదులు చెప్పిన మాటలు. ఈ లోపల విదురుడితో కుంతి మాట్లాడుతూ, యుద్ధం చేయమని అన్నాను కానీ ఎంత నాశనం అది, ఎంత ప్రమాదం అది. మన వాళ్ళు గెలుస్తారు నిజమే, ఆ గెలిచే లోపల అందరు పోతారు ఇటువైపు వాళ్ళు, ఎందరు పోతారు అటువైపు వాళ్ళు, కానీ ఇది ఆపితే బాగుంటుంది అని విదురుడితో అంటూ నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇన్నాళ్ళు ఉపేక్షించాను, ఆ కర్ణుడితో మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దామని కుంతి బయలుదేరింది. ఇక్కడ ఆ బయలుదేరినప్పుడు ఆ సమయంలో గంగా నదీ తీరంలో సూర్యునికి ఉపాసన చేస్తున్నాడు కర్ణుడు. గంగా తీరే పృథాశ్రౌషీత్ వేదాధ్యయన నిస్వనం. అక్కడికి వెళ్ళేటప్పటికీ వేదమంత్ర నాదం వినపడుతుంది కుంతీదేవికి. ఎవరి నోటి నుండి? కర్ణుడి నోటి నుంచి. ఆ సూర్యభగవాన్ని ఉద్దేశించి ఎప్పుడో సూర్యోదయాత్ పూర్వం ఊర్ధ్వబాహువులెత్తి మంత్రజపం చేస్తున్నటువంటి వాడు సంధ్యాకాలంలో సంధ్య ముగించుకుని స్వామి ఎదురుగానే రెండు చేతులు పైకెత్తి ఉపాసన చేస్తున్నాడు. వేడి క్రమంగా పెరుగుతుంది, ఆయన మాత్రం అలాగే నిలబడి ఉన్నాడు. అప్పుడు ఈ తల్లి అక్కడ నిలబడి ఆ వేడికి తామర తెగల వాడిపోతుంది కుంతీదేవి సుకుమారి. అప్పుడు ఆయన ఉత్తరీయ నీడలో నిలబడింది కుంతీదేవి. ఉత్తరీయపు నీడలో నిలబడింది. మొత్తం కొంతసేపటికి సూర్యుడు వీపుకు తగిలే వరకు, కర్ణుడు వీపుకు తగిలే వరకు ఉండి అప్పుడు వెనక్కి తిరిగాడు. తిరిగేటప్పటికల్లా ఆ తల్లి కనబడింది. కనబడిన వెంటనే నమస్కారం చేశాడు. నమస్కారం చేసి అంటున్నాడు, రాధపుత్రుడు అధిరథుని పుత్రుడు అయిన కర్ణుడు నీకు నమస్కారం చేస్తున్నాడు. మా ఏం చేయమంటావో చెప్పు నీకు, ఇది అడిగాడండి. చెప్పడంలోనే నువ్వు నా పుత్రుడివి నా అనడానికి అవకాశం లేకుండా ముందు తాను చెప్పాడు. అప్పుడు నాయన కౌంతేయస్తం నా రాధేయో, నువ్వు కుంతీపుత్రుడివి, రాధాపుత్రుడివి కావు, నీ తండ్రి అధిరథుడు కాదు, పాండురాజసుమా అని కన్యగా ఉన్నప్పుడు అంటూ వృత్తాంతాన్నంతటిని వివరించి చెప్పింది. పైగా అప్పుడు నా బాల్యం ఒకటి, చాపల్యం ఒకటి, తెలియని తనం ఒకటి. అక్కడ సూర్యుడితో భోగానుభవం కానీ పుత్రుడు కావాలని కోరిక ఏమీ తెలియని స్థితి నాది. ఆ విధంగా జరిగింది. అలాంటి స్థితిలో నా కన్యాత్వం రక్షింపబడ్డ తర్వాత సంతానాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో చేశారు. ఇది విషయం. ఇప్పుడు కర్ణార్జునుల కలయికని కౌరవులు చూడాలి. కర్ణార్జునుల కలయికని కౌరవులు చూడాలి. అది నేను కోరుకుంటున్నాను. కనుక నువ్వు విటొచ్చి చేరాలి అంటే, అమ్మా, పైగా ఆ సమయంలో సూర్యుని నుంచి వచ్చిన మాట ప్రకారంగా నువ్వు చేసావు నిజమే, కానీ అదే సమయంలో కుంతీదేవి ఎప్పుడైతే మాటలు చెప్పిందో సూర్యభగవాను నుంచి ఒక మాట వినబడింది. ఏమనంటే, కుంతి చెప్పినట్లు చెయ్యు, ఆమె మాట జవదాటకు అని సూర్యభగవానుడు ఈమెతో చెప్పడం వినబడింది. అప్పుడు నిజమే చెప్పింది కుంతి. ఆ తల్లి మాటను ఆచరించిన మాట వినబడగానే అప్పుడు కర్ణుడు మాట్లాడుతున్నాడు, ఎంత చెప్పినా నాకు ఆ మాటపై శ్రద్ధ కలగడం లేదు. నీ మాటను నేను పాటించినట్లయితే ధర్మాన్ని విడిచిపెట్టినట్లే. నువ్వు నా కన్న తల్లివే కాదని కాదు,
కానీ నన్ను పెంచలేదు, నిర్దాక్షిణ్యంగా నన్ను విడిచిపెట్టావు, అది చాలు. పైగా నేను క్షత్రియుడిగా పుట్టినా క్షత్రియ సంస్కారం నాకు లభించిందా ఇది తెలుసుకో. నేను పెరిగింది ఈ సంస్కారములతో, కానీ దీనికి తగ్గట్టుగానే ఉన్నాను. పైగా ఎంత చెప్పినా తల్లిగా నువ్వు నా పట్ల హితంగా ప్రవర్తించలేదు, ఇప్పుడు మాత్రం నాకు హితం బోధించడానికి వచ్చావమ్మా. ఇన్నాళ్ళు ఊరిగిన కౌంతేయులతో యుద్ధం సిద్ధపడుతున్న సమయంలోనే నువ్వు నా వైపు చేరితే, నేను అటు వచ్చేస్తే అప్పుడేమవుతుంది, నన్ను పిరికివాడు అంటారు అందరూ. ఇప్పుడు యుద్ధం వచ్చేసరికల్లా పాండవులు నా తమ్ముళ్ళు అని ప్రకటించి నేను చేరిపోతే క్షత్రియ ధర్మం దెబ్బతింటుంది. ఇక ధార్తరాష్ట్రులు నాకు ఏ లోటు కలిగించారని వాడిని విడిచిపెడతాను చెప్పు. వాళ్ళకి ఏ లోటు కలిగించారు, పైగా నాకు ఇవ్వవలసిన మర్యాదలను ఇచ్చి నాపై ఎంతో నమ్మకంతో గౌరవంతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను నా సౌఖ్యం కోసమని వాళ్ళు విడిచిపెట్టడం ద్రోహం అవుతుంది కదా. పైగా వాళ్ళు నా మీద ధైర్యంతోనే సిద్ధమయ్యారు. మొత్తం కౌరవులు అందరూ వసువులు ఇంద్రుణ్ణి ఎలా గౌరవిస్తారో నన్ను అలా గౌరవిస్తూ ఉంటారు సుమా. పైగా కర్ణుడనేటటువంటి తెప్ప ద్వారా యుద్ధం అనేటువంటి సముద్రాన్ని దాటేస్తాం అనేటువంటి ధీమాతో వాళ్ళందరూ ఉన్నారు. పైగా వాళ్ళపై ఆధారపడి బ్రతికే నాకు వాళ్ళ రుణం తీర్చుకోవడానికి తగిన సమయం వచ్చింది. అది ప్రాణాలకి లెక్కించకుండా నీ పని చేయాలి. కనుక ఉపకారాలన్నీ పొందేక మేలు మరచిపోయి సరైన సమయంలో వారిని విడిచిపెట్టేస్తే ఇహము ఉండదు, పరము ఉండదు. ఇది తెలుసుకోవాలి. అందుకే నా బలాన్ని శక్తిని పుంజుకుని కౌరవుల కోసం నీ కొడుకులతో యుద్ధం చేస్తాను. నేను అసత్యం చెప్పడం లేదమ్మా. పైగా మరొక్కటి, నేను ఇది కరుణకి సమయం, ధర్మానికి సమయం, దీన్ని విడిచి మరొక మాటలు నేను చెప్పలేను. అయితే నీ ప్రయత్నం వ్యర్థం కాకూడదు కనుక చెప్తున్నాను. యుధిష్ఠిరుడు, భీముడు, నకుల, సహదేవులు వీరు శత్రుస్థానంలో చంపదగిన చోట్ల ఉన్నప్పటికీ కూడా వారిని మాత్రం యుద్ధంలో చంపను, అర్జునుని వదలను. అక్కడ కృష్ణుడితో చెప్పిన దాని ఇక్కడ చెప్పిన దానికి కించిత్ భేదం ఉంది చూడండి. ఎందుకంటే ఇక్కడ కుంతితో ఎలా చెప్పాలో అలా చెప్పాడు. అది రహస్య సమావేశం, భగవానుడితో మాట్లాడుతున్నాడు, దానికి తగ్గట్టు అక్కడ మాట్లాడాడు. ఇది వినగానే అవును కుంతి చాలా అన్యాయం చేసిందని మనం వెంటనే ఎవరెవరో అతి పాపాత్ములు కూడని పనిచేసి వాళ్ళ పిల్లల్ని పారేసిన వాళ్లతో కుంతిని పోల్చుతూ మాట్లాడినటువంటి పాపపు మాటలు ఉపశమించుగాక ఆనందం. నేను కుంతి ఆ దోషములు చెప్పడానికి లేదు. అందుకే ఆశ్రమవాస పర్వంలో వ్యాసుడు స్వయంగా నీది దోషము కాదు, నీకు దోషం అంటలేదు అని చెప్పిన విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మనం ముందు చర్చ చేసాం. ముందే చెప్పవచ్చు కదా అంటే ఆయన ఎక్కడున్నాడు అనేది పాండురాజు బ్రతికుండగా తనకు తెలిసినట్లయితే ఇతడు మన పుత్రుడు అని చెప్పేది ఆమె. కానీ పాండురాజు బ్రతికుండగా తెలియలేదు. ఆ తర్వాత ఇతడికి రావడం, ఇక్కడ పెరగడం, ఆ సంస్కారాలతో పెరిగినప్పుడు ఏమి చెప్పి ఎలా తీసుకొస్తుంది, ఇది కూడా ఆలోచించవలసిన అంశం ఇక్కడ. తన కుంతి మౌనం వెనక్కి కూడా ధార్మిక కారణం ఉన్నది, పరమాత్మ ప్రేరణ కారణం కూడా ఉన్నది. ఇది ఆలోచించవలసిన అంశం. మొత్తానికి నాకు పోటీ అర్జునుడు మాత్రమే. అర్జునుడిని చంపితే నాకు ఫలం దక్కినట్లే. ఆయన చేతుల్లో నేను చస్తాను ఇక్కడ మాత్రం చెప్పలేదు చూడండి. ఇక్కడ ఎంత చెప్పాలి అది చెప్తున్నాడు. అర్జునుడే నన్ను చంపినట్లయితే అది సంతోషమే. ఆయన చేతిలో మరణిస్తే నాకు కీర్తి లభిస్తుంది. అర్జునుడు పోతే నీకు కర్ణుడితో పాటు 5 ఉంటారు, కర్ణుడు పోతే నేను అర్జునుడితో పాటు 5 ఉంటారు. ఎప్పుడు నీకు 5 పిల్లలేనమ్మా, ఇది చెప్పాడు ఇక్కడ. అనగానే కుంతికి ఒక్కసారి దుఃఖం వచ్చి చలించిపోయింది. కర్ణుడు మాత్రం ధైర్యంగా నిలబడ్డాడు. ఇక్కడ మెరిసిపోతాడు కర్ణుడు, ఎటువంటి మహానుభావుడు అనిపించేటట్లు 2 చోట్ల అద్భుతంగా మాట్లాడి ఉన్నాడు ఇక్కడ. అయితే ఇంకా మన ధర్మ సూక్ష్మాలు మళ్ళీ ఆలోచిస్తే ధర్మమేనా, నిజంగా తన కౌరవుల క్షేమం కోరుకున్నట్లయితే, తను ఎవరిని ఆశ్రయించాడో వాడి క్షేమమే కోరుకున్నట్లయితే యుద్ధంలో గెలిచే అవకాశం లేదు. పైగా నా అస్త్రాలన్నీ శాపగ్రస్తాలు. ఏ అస్త్రాల మీద నమ్ముకుని యుద్ధానికి వెళ్తున్నావో అది అక్కడి పని చెయ్యవు. దానితో అర్జునుడి దగ్గర అస్త్ర సంపద దగ్గర నేను ఉన్నవే నాకు కొద్దీ, ఆ కొద్దీ పని చెయ్యవు అని నిజంగా హితం కోరితే ఏం చేయాలి? దుర్యోధనుని బతికించదలుచుకుంటే నీ హితం కోరుకుంటున్నా నా మాట వినుని ఆపాలి. కానీ ఇప్పుడు ఈయనేమంటున్నాడు, ఇన్నాళ్ళు ఉండి ఆయన విడిచిపెట్టడం తప్పు కదా అంటే అవును కదా అని మనకు అనిపించింది కదా. ఏ ధర్మం ఇదా అదా అని తేల్చలేని ఒక మీమాంస ఏర్పడింది. అక్కడ ధర్మ సూక్ష్మం అనేది ఇలాంటి విషయాలు ఏర్పడతాయి. కనుకనే వీడు అధర్మం వైపు ఉన్నాడని చెప్పలేము, ధర్మం వైపే ఉన్నాడని చెప్పలేం. ఇలాంటి పరిస్థితి కర్ణుడిది. ఇది ఆలోచించవలసిన అవసరమే. ఆలోచించడానికి మహామేధావులు అందరూ కూర్చుని ఉన్నారు కనుక చక్కగా ఆలోచించండి. ఇంతకు మించి ఏం కనబడుతుంది ఇక్కడ. అందుకే అత్యంత సూక్ష్మమైనటువంటి చర్చ ఇది ఇక్కడ.
కనుక ఏది జరగాలో అది జరుగుతుంది. కనుక కృష్ణుడి దగ్గర మాట్లాడిన దానికి కుంతి దగ్గర మాట్లాడడానికి తేడా ఉంది. ఆ మాటకు వస్తే కృష్ణుడు మాత్రం కుంతి దగ్గర అని మాట్లాడాడా ఆయనకు తెలుసు. ఇక తాను కర్ణుడు మాట్లాడినట్టు ఎవరికి చెప్పాడు? ఎవ్వరికి చెప్పలేదు. ఆ మంత్రాంగం రహస్యమే, మంత్రాంగమే. అది మంత్రం అంటే రహస్యం, అది అలాగే ఉంటుంది, అందులో సందేహం లేదు. ఇలా చెప్పగానే వెంటనే పుత్రుడిని ఆలింగనం చేసుకుని ఆ తల్లి అంటోంది, మంచిది నాయనా, శుభం స్వస్తి అగుగాక అని వచ్చేసింది. ఇక్కడ మరొకటి ఏంటంటే కుంతి కూడా యుద్ధం లోపల ఎలాగో మరణం తప్పదని నిర్ణయమైంది. ఆవిడ కూడా వెళ్ళేటప్పుడు అదే మాట చెప్పింది. ఆ లోపల నువ్వు నా పుత్రుడిగా నాకు తెలుసు అన్న మాట కూడా కర్ణునికి తెలియజేయవలసిన బాధ్యత కుంతుకున్నది. యుద్ధం ప్రారంభమయ్యాక చెప్తే అలాగా, అందుకే ఇక్కడే తెలియజేసింది ఆ తల్లి. ఎన్ని విధాలు చూసిన కుంతి ప్రవర్తనలో కూడా ఔచిత్యంత కనబడుతుంది. అందుకే భారతంలో ఈ కథలు సన్నివేశాల పాత్రల్లో ఇంత జిగిబిగి అల్లికు ఉంటుందండి. ఇది గమనించుకోవాల్సింది. స్థూలంగా నిర్ణయించలేం వెంటనే ఏది కూడా. ఇది ఇలా చేయకపోతే బాగుండు కదా, అలా జరుగుంటే బాగుందంటే అలా జరిగింది, అలా జరుగుతుంది రెండును. అందుకే ముందు చెప్పినట్టు అంశావతరణ గాథల నుంచి అవతార ప్రయోజనం వరకు అన్నీ తెలుసుకోవాల్సింది. మొత్తానికి ఇప్పుడు తిరిగి వెళ్ళి పాండవుడితో చెప్తున్నాడు, నాయన భీష్ముడు చెప్పాడు, ద్రోణుడు చెప్పాడు, విదురుడు చెప్పాడు, గాంధారి చెప్పింది, ధృతరాష్ట్రుడు కూడా చెప్పినట్టు చెప్పాడు. యుద్ధం జరగక తప్పదు, శాంతి ప్రయత్నం కాలేదు, ఇది చెప్తున్నాడు. పైగా భీష్ముడు చెప్పిన మాటల్లో కొన్ని మందమైన మాటలు ఉన్నాయి. అసలు ఈ వంశం ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో తెలుసా నీకు? దుర్యోధనుడితో చెప్తున్నాడు ఇక్కడ. ఆ శంతను చక్రవర్తి, ఆయన పుత్రుణ్ణి నేను ప్రతిజ్ఞాబద్ధుణ్ణి నేను వివాహం చేసుకోలేదు. ఆ తర్వాత విచిత్ర వీర్యుడు మరణించిన తర్వాత అతని పత్నులైనటువంటి అంబికా అంబాలిక ద్వారా మొదట నువ్వు పుట్టావు, తర్వాత పాండురాజు పుట్టాడు. కానీ అంధఃకరణహీనత్వాత్ నవై రాజా పితాతవా రాజాతు పాండురభవత్ మహాత్మాలోక విస్తృత. ఇది తెలియక ధృతరాష్ట్రుడే రాజు అనుకున్న వాళ్ళకి మరొక్కసారి 2 సార్లు ఇక్కడ సమర్థన చెప్తున్నాడు. మన గతంలో ఎవరు రాజు అనేదాన్ని చర్చ చేసుకున్నాం. దాని మరింత బలం యుద్ధం ముందు కాస్త తెలుసుకోవాలి కదా. అందుకోసం నీ తండ్రి అంటే ధృతరాష్ట్రుడు గుడ్డివాడవడం చేత రాజార్హత లేదు ధర్మశాస్త్ర ప్రకారంగా. అప్పుడు పాండుడే రాజయ్యాడు. అతడు రాజవడం చేత అంటే అతడు రాజు కాకముందు కానీ నీకు పుత్రులు ఉన్నట్లయితే నీ పుత్రులు రాజ్యాధికారం వస్తుంది. కానీ అతడు రాజు అయ్యాక వాళ్ళ పుత్రుడికి రాజ్యాధికారం వస్తుంది. ఇది రాజధర్మశాస్త్రం, రాజుడికి సంబంధించిన రాజనీతి ధర్మశాస్త్రం చెప్తున్నది. కానీ అతని పుత్రులే రాజ్యానికి ఉత్తమాధికారులు. అయినప్పటికీ కూడాను నిన్ను రాజుగా గౌరవిస్తూ విదురుణ్ణి నిన్ను ఇక్కడ ప్రధానంగా ఉంచారు వాళ్ళ పిల్లలుగా వచ్చే వరకు. ఆ తర్వాత కూడా అదే కొనసాగింది. అంతెందుకు పాండురాజే అలా చేశాడు, మీకు ప్రాధాన్యం ఇచ్చారు పాండురాజు. ఈ విషయం అని ద్రోణుడు చెప్తాడు, తర్వాత తెలుసుకుందాం మనం ఇక్కడ. అందుకే వారికి చెందిన రాజ్యభాగం వారికి ఇవ్వకపోవడం అన్యాయం కదా, అది నువ్వు అందించాలి వాళ్ళకి. పైగా నేను జీవించుండగా మిమ్మల్ని రాజ్యం చేస్తున్నా అంటే నా ప్రతిజ్ఞాబద్ధత వల్ల. అలాగే నేను జీవించుండగా మరొకరా జరగకూడదు కదా, నా మాటను అవమానించకు అని భీష్ముడు చెప్పాడు. అదేవిధంగా ద్రోణాచార్యుల వారు కూడా ఆ వాటిని చెప్తూ, నాయన పాండురాజు ఎంత గొప్పవా అంటే సత్యసంధుడు, జితేంద్రియుడు, గొప్ప ధర్మాత్ముడు, ఏకాగ్రంగా వ్రతదీక్షలు పట్టినటువంటి వాడు. అలాంటి మహానుభావుడు తాను యుద్ధానికి వెళ్ళి అనేక రాజ్యాలని జయించి వచ్చి అవన్నీ నీకు ఇచ్చాడు. రాజ్యభారం సరిగ్గా జరిగేట్టు విదురుడికి అప్పగించాడు. కానీ భోగాలు నీకు, బాధ్యతలు ఆయనకి. 2 అన్నదమ్ములు కదా మీరిద్దరు, ఆయన 3వ అన్నదమ్ముడు. పాండురాజు చేసిన పని ఏమిటి? ఆయన రాజ్యాధికారం ప్రధానంగా ఉన్నప్పటికీ జయించి వచ్చి నీకు అప్పగించి ఏం చేశాడు? తన భార్యలతో అరణ్యాలకు వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకో, అరణ్యాలకు వెళ్ళాడు, అక్కడే ఉండిపోయాడు చాలా. అంటే ఆ భోగాలను ఎవరు అనుభవించినట్టు? నువ్వు అనుభవించాలనే నీకు ఇచ్చి వెళ్ళాడు. అప్పుడు నేను మొదటి నుంచి చిన్నప్పటి నుంచి విచిత్ర వీరుణ్ణి కనిపెట్టుకున్నటువంటి భీష్ముడు తదనంతరం పాండురాజు చేసిన ప్రకారంగా అటు పాండురాజుని వీళ్ళు గమనించుకుంటూ ఇప్పుడు ధృతరాష్ట్రుని విధుని గమనించుకుంటూ అక్కడే ఉన్నాడు ఆయన భీష్ముడు. ఆయనతో పాటు నేను ఉన్నాను. భీష్ముడు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. ఇది ద్రోణుడి యొక్క పట్టు. ఆయన అడవికి వెళ్ళిపోయాడు, అలా ఉన్నది. అలాగైతే ప్రజలకు మాత్రం పాండురాజు అంటే మహాప్రీతి. కానీ పాండురాజుకు ధృతరాష్ట్రుడు అంటే గౌరవం ఉంది కనుక వాళ్ళు గౌరవించారు. ఇది తెలుసుకోవాలి. అలాంటి ధృతరాష్ట్రుని రాజ్యం విడిచిపెట్టి పాండురాజు ఇన్ని సాధించాడే, విదురుడికి దుష్ణాకు అప్పగించి అలా ధృతరాష్ట్రుడు కూర్చోవడం వల్ల నువ్వు ఆయన పుత్రుడిగా భోగాలు అనుభవించగలుగుతున్నావు. కానీ రాజ్యం నిజానికి నీది కాదు సుమా, ఇది తెలుసుకో అని చెప్తూ ద్రోణుడు చెప్తున్నాడు,
నేను నువ్వేదో నాకు ఇస్తున్నావు కదా అని నేను చెప్తున్నాను అనుకోకు, నన్ను పోషిస్తున్నావని. నన్ను పోషిస్తున్నవాడు భీష్ముడు, నన్ను తీసుకువచ్చింది భీష్ముడు. ఆయన ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను కనుక ఆయన ఎక్కడున్నాడు కనుక ఎక్కడున్నాను అని చెప్పాడు. ఇక్కడ నీ నుంచి నాకు జీవనోపాధి కూడా అక్కర్లేదు, భీష్ముడున్న చోటనే నేను ఉంటాను. కొందరు అంటూ ఉంటారు భీష్ముడు ఎందుకు అటు వెళ్ళొచ్చుగా ఇటున్నాడని. పాపం మిమ్మల్ని అడగలేదు, పాపం మన్నించండి భీష్ముడిని. నాహం తత్తోభికాంక్షిష్యే వృత్యుపాయం జనాధిప యతో భీష్మస్తతో ద్రోణ యద్భీష్మస్వాహ తత్కురు. కానీ భీష్ముడు ఏం చెప్పాడు అదే చెయ్యు అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ విధంగా విదురుడు కూడా ఇదే బోధ చేశాడు. ఎందుకంటే నన్ను ధృతరాష్ట్రుణ్ణి ఏ భీష్మ నువ్వే చిత్రం గీసి బొమ్మల్ని పెట్టినట్టుగా మమ్మల్ని ఇద్దరిని గీసి బొమ్మల్లా నువ్వే పెట్టావు. ఇక్కడ మమ్మల్ని ఇంత వాళ్ళని చేసింది నువ్వు, నీ వల్లనే మేము అందరం ఇలా ఉండగలిగాం. కానీ పరిస్థితులు చూస్తే ఇలా ఉన్నాయి. ఒక పని చేద్దాం, నువ్వు నేను ఈ ధృతరాష్ట్రుడు ముగ్గురం కలిసి అరణ్యాలకు వెళ్ళిపోదాం పదా. మరి తర్వాత వీడిని ఏం చేస్తావు? వీడిని చక్కగా బంధించేసి ధర్మరాజుకి ఇచ్చుతాం. అప్పుడు ధర్మరాజు రక్షణలో వీడి క్షేమంగా ఉంటాడు. ఇది జరుగుతున్నది అని చెప్తూ ఉంటే గాంధారి కూడా అక్కడికి వచ్చి గాంధారి చెప్తుంది. ఈ గాంధారి నిజంగా మంచి సమర్థిస్తోందో దెప్పి పొడుస్తుందో అర్థం కావట్లేదు కొన్ని మాటలు. నిన్న ఒక మాట అన్నది, మనం పెట్టే రాజపిండం తినేటువంటి వీళ్ళు మనల్నే సమర్థిస్తారు భీష్మద్రోణులు. ఏం చేస్తారు మరి అనడంతో మీరు అలాగే సమర్థించాలి అని చెప్పడం అందరూ కనబడుతుంది. అవునా లేదా? ఏమో బయటికి మాత్రం పిల్లవాడిని మందలిస్తోంది అన్నట్టే కనబడుతుంది కదా, బాగుంది. ఏమైనా ఒక మాట చెప్తుంది, నువ్వు మొత్తం రాజనీతిని విడిచి కురు రాజ్యాన్ని నశింపజేస్తున్నావు, ఇది తెలుసుకో. ధృతరాష్ట్రుడు రాజ్యంలో ఉన్నాడు, ఆయన తమ్ముడు విదురుడు ప్రస్తుతం ఉన్నారు కదా వాళ్ళిద్దరు. వాళ్ళని ఆ స్థానంలో ఉంచి గౌరవించినవాడు పాండురాజు. ఆయన ఉండింటూ ముగ్గురుండేవారు. ఇప్పుడు ముగ్గురిని గౌరవించాలి. ఇప్పుడు ఆయన లేడు, వీళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళని దాటి నువ్వు రాజత్వాన్ని కోరుకోవడం ఏమిటి ఇది అన్నది ఇక్కడ దుర్యోధనుడితో. వాళ్ళిద్దరిని కాదు నువ్వు రాజత్వాన్ని కోరుకోవడం ఏంటి ఇది తెలుసుకో. పైగా ధృతరాష్ట్ర విదురులు భీష్ముడు ఉన్నంత కాలం కూడా వాళ్ళు అస్వతంత్రులే. భీష్ముడు రాజ్యం చేయడు, కానీ వీళ్ళు ఆయనకు బద్ధులు. ఆయన పెద్దరికం తీసుకొని నిలబెట్టకపోయి ఉంటే శంతన వంశం నాశనం అయిపోయింది. కనుక వాళ్ళ బద్ధులే ఉన్నారు. భీష్ముడు అన్నీ ఎరిగినవాడు. ఒక్కడు గుర్తుపెట్టుకో దుర్యోధన, రాజ్యం తు పాండోహో ఇదమప్రదృశ్యం తస్యాద్యపుత్రా ప్రభవంతి నాణ్యే రాజ్యం తదేతన్నిఖిలం పాండవానాం పైతామహం పుత్రపౌత్రానుగామి. గాంధారి కూడా చెప్తుంది ఈ మాట. ఈ రాజ్యం పాండురాజుది, దీన్నెవ్వరూ కాదనలేరు. అతడి పుత్రులే రాజులు కావాలి, ఇతరులు కారు. కనుక రాజ్యం ఎవరిది? పాండురాజుది. అంతే, నీది కాదు, ధర్మబద్ధంగా వారిదే. అలాంటిది వారి దాన్ని లాగేసుకుని మళ్ళీ ఇవ్వనంటావు నువ్వు. ఇది కుదరదంటే అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, నిజమేనయ్యా ఇవన్నీ ఒప్పుకోవాల్సినవే. ప్రతీపుడనే రాజు ఉన్నాడు కదా, ప్రతీపుడు గుర్తున్నాడా? చాలా సంతోషం. ప్రతీపుని పుత్రుడే శంతనుడు. పెద్దవాడే రాజు కావాలనే దానికి ఒక ఉదాహరణ చూపిస్తున్నారు ఇక్కడ. ప్రతీపుడికి ముగ్గురు పుత్రులు, దేవాపి, బాహులికుడు, శంతనుడు. ఆ బాహులికుడు ఇప్పుడు ఉన్నాడు, చూస్తున్నాం మనం. కానీ ముగ్గురు, ఈ ముగ్గురులో దేవాపికి చర్మరోగం ఉంది. అతడంటే తండ్రికి చాలా ఇష్టం ప్రతీపుడికి. కనుక పైగా సద్గుణవంతుడే. తీరా పట్టాభిషేకం చేసేటప్పటికల్లా ప్రజలు ఒప్పుకోలేదు, ధర్మశాస్త్రవేత్తలు ఒప్పుకోలేదు, మంత్రులు ఒప్పుకోలేదు. ఇది రోగి అయిన వాడు రాజు కాకూడదు. అప్పుడు నియమం అది, రాజధర్మాలు ఇక్కడ. కనుక ఆయన రాజానికి అర్హుడు కాడంటే తండ్రికి బాధ కలిగింది. కానీ దేవాప్ మాత్రం సరే అని చెప్పి తపస్సుగా అరణ్యాలకు వెళ్ళిపోయాడు. బాహులికుడు ఏం చేశాడంటే ఈ తండ్రిని సోదరుల్ని రాజ్యాన్ని విడిచిపెట్టి మేనమామల దగ్గర పెరిగి ఆ మేనమామల ప్రాపకంతో వాళ్ళ ద్వారా రాజ్యాన్ని పొందాడు. అప్పుడు మూడవ వాడు శంతనుడు రాజు అయ్యాడు. కనుక పెద్దవాడు ఇలా ఉంటే రాజు కాడు అని తెలుస్తుంది కదా, అది ఇక్కడ ఉదాహరణగా చెప్తున్నాడు. అది పరంపరాగతమైన ఒక ధర్మాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంగలోపం ఉన్నవాడు పెద్దవాడు రాజు కాకూడదు. అలాంటి సంతనపుత్రుడు భీష్ముడు. కానీ నేను ప్రతిజ్ఞాబద్ధుడి ఉండడం చేత విచిత్ర వీర్యం ద్వారా ధర్మబద్ధమైన సంతానాన్ని పొందిన తర్వాత పెద్దవాడికి అంగలోపం ఉంది కనుక రాజు కాకూడదు. ఇది పరంపరాగత ధర్మమే ఈ విధంగా ఉన్నది. అలాగే పాండుని తర్వాత ఆయన మరణానంతరం ఆ రాజ్యం పుత్రుడికే చెందుతుంది. అది యుధిష్ఠిరుడే రాజపుత్రుడు. రాజపుత్రుడు అని చెప్పుకోదగ్గవాడెవడు? యుధిష్ఠిరుడే. నువ్వు కాదు నాయనా, ఇప్పటికి చెప్పాడు. అది మొదటే చెప్పుంటే వేరేగా ఉండేది. యుధిష్ఠిరో రాజపుత్రో మహాత్మా న్యాయాగతం రాజ్యమిదంచ తస్య. కనుక రాజ్యం ఎవరిది? యుధిష్ఠిరుడిది అవుతుంది.
స కౌరవస్యాస్య కులస్య భర్త ప్రశాసితా చైవ మహానుభావ. ఈ కురువంశానికి రజమైన ప్రభు అతడే రాజు అని ఈ విషయం చెప్పి, అలాంటిది నువ్వు పరద్రవ్యం కోసం ఆశించి ఇంత పాపాన్ని కొడుగట్టడం తప్పు కదా అని చెప్పాడు ఇక్కడ. ఈ విధంగా అందరూ బుద్ధి చెప్పినా దుర్యోధనుడు వినలేదు. ఇది జరిగినటువంటి విషయమని కృష్ణ పరమాత్మ ఈ విషయం అంతా పాండవులతో తెలియజేశాడు. కనుక మీరందరూ కురుక్షేత్రానికి నడవండి, ఇంకా దానికి ఇంకా సన్నద్ధం చేసుకోండి, వారి పట్ల దండనీతియే తగినది అని చెప్పగానే వారు ఇంకా రాజ్యాన్ని ఇవ్వరు గనక యుద్ధానికి మీరు సిద్ధం కావాలి. ఇది చివరి మాట, మొత్తం అనగా తేల్చినది. కనుక యుద్ధానికి సిద్ధమవ్వండి అని చెప్పగానే మొత్తం ఇప్పుడు పాండవులు వారి వైపు సేనాపతులను ఎవరెవరిని నియమించుకోవాలనేది ఆలోచన చేస్తున్నారు. సేనాధ్యక్షులుగా ఎవరిని పెట్టుకోవాలి అనగానే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం, అందరి అభిప్రాయాలకు అవకాశం ఇవ్వాలి. చివరికి ఒక పెద్ద ఆయన మాట కట్టుబడి నిర్ణయించాలి. ఇది కదా సభల్లో ఉండవలసిన మర్యాద. అందుకే సహదేవుడు చెప్తున్నాడు, మనల్ని చక్కగా ఆశ్రయం ఇచ్చి ఏడాది పాటు కాపాడిన విరాటరాజు ఉన్నాడే, ఆయన గొప్పవాడు కనుక ఆయన మనం సేనాధ్యక్షుడిగా పెట్టుకోవాలి. ఇతరే అక్కడున్న భీష్మాదుల్ని ఎదిరించగలిగేటువంటి వృద్ధాప్యం కానీ అస్త్రశక్తి కానీ మొదలైన ఉన్నాయి కనుక ఈయన పెట్టుకోవాలి అన్నాడు. అయితే ఆ తర్వాత నకులుడు చెప్తున్నాడు, ద్రుపదుడు మనవాడు, ద్రుపదుడు సామాన్యుడు కాడు, ఆయన కింద ఎంతో సైన్యం ఉన్నది, ఆయన ధర్మవేత్త, శాస్త్రజ్ఞానం ధర్మశాస్త్రం తెలిసినవాడు, ధైర్యం కలిగినవాడు, అస్త్రశస్త్ర సంపాద కలిగిన వాడు, భరద్వాజ మహర్షి నుంచి అస్త్ర విద్య నేర్చుకున్నాడు కనుక ఆయన్ని మనం పెడితే బాగుంటుంది అన్నారు. ఇలా ఒక్కొక్కరు. అర్జునుడు చెప్తున్నాడు, ధృష్టద్యుమ్నుడు అన్ని విధాలా సరి అయినవాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇతడు మహర్షుల దయాప్రసాదంగా ద్రుపదుడు చేసిన యజ్ఞంలోంచి ఉద్భవించినటువంటి మహాపురుషుడు, అందుకే అతడే సమర్థుడు నాకు అనిపిస్తుంది అనగానే భీమసేనుడు చెప్పాడు, ద్రుపదపుత్రుడైన శిఖండి అనేక అస్త్రశస్త్రాల్లో నైపుణ్యం కలిగిన వాడు కనుక, పైగా అనేక మంది సిద్ధపురుషుల యొక్క అనుగ్రహం కూడా పొందినవాడైనా, ఆయన పెడితే బాగుంటుంది అని చెప్పగానే యుధిష్ఠుడు అంటున్నాడు, మంచి అభిప్రాయాలు అందరూ చెప్పారు కానీ ప్రధాన సేనాపతిగా ఎవరు పెట్టాలి అనేది శ్రీకృష్ణుడే నిర్ణయించుగాక అని అంగీకరించారు. ఎప్పుడైతే ఈ విధంగా ఉన్నదో పైగా బ్రవీతు వదతాం శ్రేష్ఠ నిశా సమభివర్తతే, రాత్రి పూర్తయిపోబోతుంది, ఈ లోపల నిర్ణయించుతాడు శ్రీకృష్ణుడే నిర్ణయిస్తాడు. ఎందుకంటే మనందరం కృష్ణాధీనులము, కృష్ణస్య వశవర్తిన. ఒక్క మాట చాలు. అప్పుడు కృష్ణుడు మాట్లాడుతున్నాడు, వీళ్ళందరూ చెప్పిన వారందరూ కూడా సేనాపతులుగా సమర్థులే. ఒక అభిప్రాయం చెప్పినప్పుడు మిగిలిన వాళ్ళని వెంటనే తీసిపారేయకూడదు, వాడిని ఎలా చెప్తూ తన అభిప్రాయం చెప్పాలో కృష్ణుడి దగ్గర నేర్చుకోవాలి. సందేహం లేదు, వీళ్ళందరూ యోధులు ఎంతోమంది ఉన్నారు, చాలా బాగున్నది. కానీ సందేహం లేకుండా నేను చెప్తున్నది ఏంటంటే, దృష్టద్యుమ్నమహమ్మన్యే సేనాపతి మరిందమా, దృష్టద్యుమ్నున్నే సర్వసేనాధ్యక్షుడిగా నియమించుదాం అనగానే అందరూ జయ జయధ్వానాలు పలికారు, అంగీకరించారు. ఇంకా ఒక్కొక్కరు వెనకాల కొన్ని అక్షౌహిణుల సేనలతో బయలుదేరి వెళ్తున్నారు. దృష్టద్యుమ్నుడు, అతని వెనకాల పాంచాలురు మొదలైన వారు భీమసేనుని ముందు పెట్టుకుని బయలుదేరుతున్నారు. అలాగే ధర్మరాజుతో పాటు మరికొందరు బయలుదేరి వెళ్తున్నారు. అందులో వైద్యులు, శస్త్రచికిత్సకులు, అలాగే ధనాగారము, వీటితో కూడిన బళ్ళు బయలుదేరుతూ వెళ్తున్నాయి. ఇలా అనేక మంది ధర్మరాజుతో పాటు కొందరు వెళ్ళి, కొందరు స్త్రీలైతే కొంత దూరం వరకు వీళ్ళని సాగనంపి వెనక్కి వచ్చేశారు. ద్రౌపది మొదలైనటువంటి వారందరూ కూడాను. ఈ ప్రయాణం అంతా కురుక్షేత్రం వైపు సాగుతోంది. అర్జునుడి వెంట కూడా ఒక విస్తారమైన పరివారం వస్తూ ఉన్నది ఇక్కడ. అలాగే విరాటరాజు, దుష్టజమ్నుడు, సుధర్ముడు, కుంతిభోజుడు, అనాదృష్టి చైకతానుడు, దుష్టకేతువు, సాత్యకి, వీరందరూ వస్తున్నారు. ఇందులో సాత్యకి మొదలైన వారు కృష్ణార్జునులు అనుసరిస్తూ వెళ్తున్నారు. అంటే అర్జునుడు కృష్ణుడు కలిసి వెళ్తున్నారు అని తెలుసుకోవాలి. సరిగ్గా కురుక్షేత్ర రణరంగం చేరుకుని వారి శంఖాలను పూరించారు కృష్ణుడు మొదలైన వారందరూ కూడా. ఇంకా శిబిరాలు నిర్మాణం చేయడం మొదలవుతుంది ఇక్కడ. వాళ్ళ శిబిరాలు యుద్ధభూమి యందు నిర్మాణం చేస్తున్నారు. అక్కడ హిరణ్యవతి అని ఒక పవిత్రమైన నది ఉంది. ఆ నదీ తీర భూమిలో దాని నుంచి మంచినీటిని సంగ్రహించేటువంటి ఒక పెద్ద తటాకం లాంటిది ఏర్పాటు చేసి దానికి రక్షణ వ్యవస్థని కూడా పెట్టారు. అక్కడికి దగ్గరలో శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ గుడారాల్లో వంట చెరకు మొదలైనవన్నీ పెట్టి ఉంచారు. యుద్ధానికి కావలసినవన్నీ అక్కడ సిద్ధం చేసుకున్న శిల్పులు వచ్చారు, విద్వాంసులు వచ్చారు, వైద్యులు వచ్చారు. వాళ్ళందరికీ వేతనాదులన్నీ కూడా నిర్ణయించి వాళ్ళు నియమించడం జరిగినది. అంటే పుష్కలమైన నీరు, అలాగే గుర్రాలకు కావలసిన గడ్డి ఇత్యాదులు,
ఇక బొగ్గులు మొదలైనవి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాను. ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నాడో అక్కడ. కావలసినవన్నీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి అనేక మంది వాళ్ళని ఆశీర్వదించారు. కొన్ని ముఖ్యమైన యజ్ఞములు చేసి వాళ్ళు ఇక్కడ సమావేశమయ్యన్నారు. అలాగే ఈ విషయం తెలిసినటువంటి దుర్యోధనుడు తాను కౌరవసేనను సమాయత్తం చేస్తున్నాడు. దాని ప్రకారంగా శిబిరాల నిర్మాణానికి తన వారికి ఆజ్ఞాపన చేశాడు. ఈ లోపల దుర్యోధనుడు సేనాపతులుగా ఎవరిని పెట్టాలి ఇవన్నీ ఆలోచన చేస్తూ ఏ ఏ వస్తువులు, ఏ ఏ వీరులు, ఏ ఏ సదుపాయములు, సామగ్రులు సమకూర్చాలు కూడా చర్చన చేశాడు. ఇంత చేస్తూ ప్రధానంగా అందరిని కూర్చోబెట్టి భీష్ముడికి నమస్కారం చేస్తూ దుర్యోధనుడు చెప్పిన మాట ఏమిటంటే, ఎంత సైన్యం ఉన్నా మన వైపు పెద్ద సైన్యం ఉంది. ప్రత్యర్థుల కంటే మన సైన్యం ఎక్కువ. 11 అక్షౌహిణులు ఇక్కడ ఉన్నాయి. పైగా ప్రత్యర్థుల్లో ఉండేటువంటి పెద్ద పెద్ద బడా బడా రాజుల కంటే మన వైపు ఉన్నవాళ్ళు చాలామంది ఎక్కువ. అసలు మన బలంలోనే భీష్మ ద్రోణ కృపాదుల ముందు ఎవరు నిలబడతారు? అలాంటి వారు మన వైపు ఉన్నారు. ఇంత సైన్యం ఉన్నా దీని అంతటినీ నడపగలిగే సేనాపతి ఉండాలి కదా. అందుకు మేము సేనాపతిగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నావు అని భీమసేనుడితో మన భీష్ముడితో చెప్పాడు దుర్యోధనుడు. అప్పుడన్నా నిజమే, కానీ నేను సేనాధ్యక్షుడు ఉండాలంటే కొన్ని నియమాలు నాకున్నాయి. ఇప్పటికీ నేను చెప్తున్నాను, నాకు మీరంతో పాండవులంతే, ఇద్దరి పట్ల సమబుద్ధి ఉన్నది కనుక నేను నీకు వారికి కూడా హితవచనాలే చెప్తాను. అక్కడికి ఇక్కడికి హితవచనాలు చెప్తాను. దీన్ని బట్టి భీష్ముడు సగం మనసుతో ఇక్కడ చేశాడని, కపటంగా ఉన్నాడు అనడానికి లేదు. ఇది తెలుసుకోవాలి. మొదటి మాటే చెప్పాడు, ఇద్దరూ నాకు సమానమే, ఎందుకంటే నా పుత్రుడు మీరందరూ కూడా, కానీ మీరందరూ నాకు సమానమే కనుక హితంగా ఎవరికి ఏది హితం అనేది ఇద్దరికి చెప్తాను హితవచనాలు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అపిచైవ మయా శ్రేయ వాచ్యం తేషాం నరాధిప. ఎవరికి ఏ హితం చెప్పాలో హితం చెప్తూ ఉంటాను, కానీ యుద్ధం మాత్రం నీ వైపు నుండే చేస్తాను. యుద్ధం నీ వైపు నుండే చేస్తాను. ఆ విధంగానే ప్రతిజ్ఞ చేశాను కదా అంటే నీ వైపు ఉండి యుద్ధం చేస్తాను, అందులో సందేహం లేదు. పైగా నాతో పోరాడగలిగే వీరులు ఎవ్వరక్కడ లేరు. ఒక్కడున్నాడు, అర్జునుడు. అతను ఒక్కడే నాతో పోరాడగలిగినటువంటి వాడు. అయితే అతడు కూడా నా ముందు నిలబడినా అతను కూడా ఓడిస్తాను, నిజమే. కానీ పాండుపుత్రుల్ని చంపను. ఇది ముందే నీకు చెప్తున్నాను. ఎంత యుద్ధానికి వెళ్ళినా పాండుపుత్రుల్ని మాత్రం నేను చంపను. ఒకవేళ పాండవులు యుద్ధంలో నన్ను ముందు చంపకపోతే, నేను యుద్ధం చేస్తున్న అన్నాళ్ళు కూడాను ప్రతిరోజు 10,000 మందికి తక్కువ కాకుండా సైన్యాన్ని నశింపజేస్తాను. పాండవులని మాత్రం 5గురిని మాత్రమే చంపను, సైన్యాన్ని మాత్రం రోజుకు 10,000 మందికి తక్కువ కాకుండా సంహరిస్తాను. ఇది ఇప్పుడు ఇందులో ఏమైనా దాపరికం ఉందా? పైగా నేను ఇంకొక షరతుతో ఉంటూ ఉంటాను. అదేమిటంటే, ఇప్పుడు మీరు నన్ను సేనాపతిగా అంటున్నారు, ఇది యుద్ధం నేను ముందు చేయాలా కర్ణుడు ముందు చేయాలో ఇది తేల్చుకోండి ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడు నాతో పోటీ పడుతుంటాడు కర్ణుడు, కానీ నేను ముందు చేయాలో ఆయన ముందు చేయాలో తేల్చుకోండి అనగానే కర్ణుడు వెంటనే అన్నాడు, భీష్ముడు బ్రతుకుండగా నేను యుద్ధం చెయ్యను, అతడు అస్తమించిన తర్వాతే అర్జునుడితో యుద్ధం చేస్తాను. అసలు అనొచ్చా అండి ఆ మాట? అన్నాడంతే. అప్పుడు అందరూ కలిసి నువ్వే మాకు సర్వసేనాధ్యక్షుడిగా ఉండాలని చెప్పి భీష్ముడి వారికి సర్వసేనాపతిగా పట్టాభిషిక్తుడిని చేశాడు దుర్యోధనుడు. ఇక్కడ మనం ఆలోచించవలసిన అంశములు. భీష్మద్రోణులు ఎందుకు ఇటువైపు ఉన్నారు, అటువైపు ఎందుకు వెళ్ళలేదు? ఈ ప్రశ్న ఎంత కథనాలు వస్తూనే ఉంటుందండి చాలామందికి. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే, ఎప్పటి నుంచి భీష్ముడు హస్తినలో ఉన్నాడు, ధృతరాష్ట్రుడు ఎక్కడున్నాడు? హస్తినలోనే ఉన్నాడు. హస్తిన ఎప్పుడు నిర్మాణమైంది? పూర్వవంశంలో ఎవడో హస్తి అనబడేటువంటి ఒక చక్రవర్తి నిర్మాణం చేసిన హస్తినాపురం. అది కురువంశులకి బహుకాలం నుంచి సిద్ధమైనటువంటి రాజధాని. అది కేంద్రంగానే పాలన జరుగుతున్నది. అక్కడ విచిత్ర వీరుడు దగ్గర నుంచి చూస్తూ ఉన్నటువంటి వాడు భీష్ముడు. ఆ విచిత్ర వీరుడి తర్వాత కలిగిన వీళ్ళని చిన్నపిల్లల నుంచి రక్షించుకొచ్చిన వాడు ఈయనే, పాండురాజుని గారు ధృతరాష్ట్రుడి నుంచి. అంటే ఎక్కడ అంటి పెట్టుకున్నాడు ఆయన? హస్తిన్నే అంటి పెట్టుకున్నాడు. పాండురాజు అడవులకు వెళ్ళినప్పటికీ కూడా ధృతరాష్ట్రుడు విదురుడు అక్కడున్నా అంటి పెట్టుకున్నది ఆయనే. ఆది నుంచి అక్కడ అంటి పెట్టుకున్నాడు. అక్కడ అంటి పెట్టుకున్నప్పుడు అక్కడ ఉన్న వారిని తాను చూసుకుంటూనే ఉండాలి, ఇది ఒక బాధ్యత. అలాగని అటు వెళ్ళొచ్చు కదండి అంటే పిలిచాడా ధర్మరాజు? ఇది పెద్ద ప్రశ్న. మొత్తం వెతకండి ఎక్కడైనా. ఎందరో రాజబలాన్ని తీసుకున్నప్పుడు తాత నువ్వు మా వైపు రాకూడదా అని ఒక్కసారి కూడా అడగలేదు. అంతెందుకు తాను ఇంద్రప్రస్థ నగరం నిర్మాణం చేస్తే రాజసీయానికి ఆహ్వానం పలికేడు కానీ
తాత కొంతకాలం మా ఇంటి దగ్గరకు వచ్చి ఉండు అని కూడా అనలేదు. అంటే ఆయన కూడా హస్తిలో ఈయన ఉండడాన్ని గౌరవించాడు. అయితే ధృతరాష్ట్రుడిపై కూడా గౌరవం ఉన్నది కనుక ధృతరాష్ట్రుడికి రాజుగాను, విదురుడికి రాజ్య నిర్వాహకుడుగాను, భీష్ముడికి పెద్దగాను ఏ గౌరవము ఉన్నదో ఆ గౌరవాన్ని పాండురాజే కాపాడినప్పుడు పాండురాజు పుత్రుడు కూడా కాపాడతాడు కదా. దాన్ని ఆయన కాపాడుతూ ఉన్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే భీష్ముడిని ఆయన కూడా అనలేదు. 23 సంవత్సరాల ఇంద్రప్రస్థంలో జూతం వరకు కూడా ఉన్నాడండి. 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు పిలవలేదే, వచ్చి మా ఇంట్లో కూడా ఉండు అన్న ఒక మాట లేదే. అటువంటిప్పుడు నేను ఎలా వెళ్తాడు అటువైపు? వీళ్ళని ఎందుకు వదిలేయాలి వీళ్ళని? ఇది కూడా ఆలోచించవలసినది. పైగా వీళ్ళు చేసిన తప్పు కదండి అంటే తప్పని చెప్తూనే ఉన్నాడుగా. తప్పని చెప్తూ నిలదీస్తూనే ఉన్నాడు. ఇక్కడ నిలదీస్తున్నప్పుడు ఎక్కడ ధృతరాష్ట్రుడు నిలబడ్డాడో అటు ఆయనతో పాటు ఉండవలసిన బాధ్యత ఉంది. ఇది కూడా తెలుసుకోవాల్సింది. ద్రోణుడికి ఏం తప్పో చెప్పండి. ఆయన ముందే చెప్తున్నాడు, భీష్ముడు నన్ను నియమించాడు, భీష్ముడు ఎక్కడ ఉంటాడో అక్కడ నేను ఉంటాను అన్నాడు. భీష్ముడిని అంటు పెట్టుకుని ఆయన ఉన్నాడు. మరి కృపాచార్యుడు ఏం చేయాలి? ద్రోణుడికి బావమరిది ఆయన కనుక ఆయన ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఇది పైగా దుర్యోధనుడు వాళ్ళకి ఏం లోటు చేసేని విడిచిపెడతారు. ఇది కూడా ఆలోచించవలసింది. వాళ్ళని ఎలా చూసుకున్నాడు అనే దాన్ని భారవి కిరాతార్జునీయంలో వర్ణించాడు. వాళ్ళు ఎలా చూసుకున్నాడంటే దుర్యోధనుడు కూడా పాలన చక్కగా చేశారండి. పెద్దవాళ్ళందరికీ సరి అయిన మర్యాద ఇస్తూనే ఉన్నాడు. ఇదిగో పాండవులతో ఘర్షణ వచ్చేటప్పటికల్లా వీళ్ళ మాటను పెడచమని పెట్టడం చేసాడేమో కానీ వాళ్ళకి ఇవ్వవలసిన మర్యాదకి ఎప్పుడూ లోపం చెయ్యలేదు. మీరు పోతే పొండని ఎప్పుడూ అనలేదు. ఒక్కసారి మాత్రం ధృతరాష్ట్రుడు అన్నాడు విదురుణ్ణి, మళ్ళీ పశ్చాత్తప్తులు పిలిపించుకున్నాడు. కానీ భీష్మద్రోణుని ఎప్పుడూ అనలేదు. అది కూడా గమనించవలసిన అంశమే. ఎలా చూశాడు దుర్యోధన అంటే భృత్యుల్ని స్నేహితుల్లా చూసేవట, స్నేహితుల్ని బంధువుల్లా చూసేవట, బంధువుల్ని ప్రభువులుగా చూసేవట. ఇది దుర్యోధనుడు చేసినట్టు విషయం ఇక్కడ. పైగా బద్ధోస్మ్యర్థేన కౌరవైహి అని భీష్ముడి చెప్తాడు తర్వాత. నేను వాళ్ళు ఏర్పడాల్సిన అర్థము వల్ల కౌరవులకి బద్ధుణ్ణి ఉన్నానన్నాడు. అంటే అర్థం డబ్బుకు లోపైపోయినా కాదు. ఇన్నాళ్ళు వాళ్ళు నన్ను నుంచి నాకు మర్యాదనిస్తూ చూసినందుకు గాను కృతజ్ఞుడినై వాళ్ళకి బద్ధుణ్ణి ఉన్నాను. ఇది చెప్పడం అందులో అంశం. అది కృతజ్ఞతా దోషం రాకూడదు. అన్నిటికీ మించి దేవకార్యానికి ప్రతిబంధకం రాకూడదు. ఇది విషయం. ఎందుకంటే వీళ్ళు కానీ అటు వెళ్ళారనుకోండి, ద్రోణుడు భీష్ముడు కానీ అటు వెళ్ళిపోతే యుద్ధమే లేదు. వాళ్ళు ఉన్నారని ధైర్యంతోనే ముందుకొచ్చాడు. ఇంకా కర్ణుడి మాటకి కలుపుకోవాలి. ద్రోణుడు భీష్ముడు కృపాచార్యుడు వెళ్ళిపోతే ఎవరిని చూసుకుని దిగుతాడు యుద్ధానికి దుర్యోధనుడు? మహిత కర్ణుడిని. వీళ్ళు ప్రధానమైన ముగ్గురు వెళ్ళిపోయి కర్ణుడికి ఇంకా బలం ఎక్కడ ఉంటుంది? కర్ణుడు కూడా వెళ్ళనని చెప్పాడు ముందే. కనుక మహానవుని నలుగురే ఇక్కడ. వాడి ధైర్యమే వీళ్ళు ముగ్గురును. అందుకు ప్రధానంగా వాడి ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడు కానీ వెళ్ళిపోతే యుద్ధం ఆగిపోతుంది. యుద్ధం ఆగిపోతే ఇప్పుడు ఆలోచించవలసింది దేవకార్యానికి ప్రతిబంధకం కలుగుతుంది. ఇది దేవకార్యానికి ప్రతిబంధకం కలగకుండా ఉండాలంటే వీళ్ళు ఇక్కడ ఉండాలి. అటు వెళ్ళిపోతే బాగుండన్న ఊహ కూడా వాళ్ళకి రానివ్వకుండా బుద్ధిని ప్రేరేపించే శక్తులు కొన్ని ఉన్నాయి. దైవమైన కారణం కాలకర్త నారాయణుడు. మరొక కారణం మునిపే చెప్పినట్లుగా పాతాళ లోకంలో దుర్యోధనుడికి అసుర శక్తులు మనవ చేసినట్లుగా అవి బుద్ధిని ఆక్రమించుకుని ఉన్నాయి. రెండు బలీయమైన కారణములు బుద్ధిని ఆక్రమించుకున్నప్పుడు ధృతరాష్ట్రుని అలా విడిచిపెట్టి వాళ్ళకి అటు వెళ్ళాలని బుద్ధి కూడా పుట్టలేదు. అప్పుడు మరొక ధర్మం వాళ్ళని అటువైపు సమర్థించింది. ఏమిటి? పాపం ధృతరాష్ట్రుని విడిచిపెడతామే, ఇంతకాలం కనిపెట్టుకున్నామే అనేది పట్టింది. పైగా తన నిర్ణయాన్ని తాను చెప్పి యుద్ధానికి సిద్ధమైనప్పుడు మేము పక్కన ఉండవలసినదే అని ధర్మంతోనే సమర్థించుకున్నారు. ఒకవైపు ధర్మం చూశారు కానీ రెండో వైపు ధర్మం చూడలేదా అంటే చూడనివ్వలేదు. ఏమిటి చూడనివ్వలేదు అంటే ఇందాక చెప్పుకున్న రెండు కారణాలు. ఇది భీష్మద్రోణులు ఎందుకటు వెళ్ళలేరనడానికి మొత్తం తెలుసుకోవాల్సిన కారణం అండి. ఇప్పుడు సర్వసేనాధ్యక్షుడు ఎవరయ్యారు? భీష్ములు వారు. ఈ లోపల ధర్మరాజు తాను తన సేనల్ని సమకూర్చుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఎలా వెళ్ళాలి, వ్యూహాలు ఏమిటి చర్చ చేస్తుంటే బలరాముడు అక్కడికి వచ్చాడు శిబిరాల వద్దకు. వెంటనే కృష్ణుడు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు అందరూ ఒక్కసారి లేచి నిలబడి ఆయనకు సత్కరించి ఉచితాసనం ఇచ్చారు. ఆయన కూర్చుని వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తూ జరగబోయేది మహాసంగ్రామం, పెద్ద జననష్టం కాబోతుంది. అయితే దైవ సంకల్పం, దీన్ని తప్పించుకోవడం కుదరదు. భగవద్ అంశం కదా ఆయన కూడా అదే మాట చెప్పాడు, దైవ సంకల్పం. ఈ మహాయుద్ధం పూర్తయ్యాక మీరు మీ స్నేహితులతో కలిసి ఏ ఆపద లేకుండా ఆరోగ్యంగా ఉండాలని నేను ఆశీర్వదిస్తున్నాను.
ఆ దివ్యమైన సందర్భాన్ని నేను చూస్తానన్న నమ్మకం కూడా నాకు ఉన్నది. నేను ఒకప్పుడు రహస్యంగా కృష్ణుడితో చెప్పాను, కృష్ణ బంధువులందరినీ ఒకేలా చూడయ్యా అని చెప్పాను నేను. పాండవులలాగో దుర్యోధనుడు కూడా మనకు అంతే, అదే విధమైన బంధువే, వానికి కూడా సహాయం చెయ్యు. పైగా సహాయం కావాలని తెగ తిరుగుతున్నాడు మన చుట్టూ, అందుకు దుర్యోధనుడికి కూడా సహాయం చెయ్యని చెప్పాను. కానీ కృష్ణుడు నా మాట వినలేదు. ఎందుకంటే ధనంజయుడి మీద ఆయనకి విశేషమైన అనురాగం ఉంది, అంటే అర్జునుడి మీద ప్రీతి బాగా ఉంది. సందేహం లేదు, స్పష్టంగా తెలుస్తోంది యుద్ధంలో పాండవులకే జయం లభిస్తుంది, ఇందులో సందేహం లేదు. ఎందుకంటే మా కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ జయం. అంటే బలరాముడు కృష్ణుడి మీద చాలా ప్రేమ, అది ఎక్కడ తగ్గలేదు చూడండి. కృష్ణ హృదయంలో కూడా అదే సంకల్పం ఉంది కనుక అదే జరుగుతుంది. నా కృష్ణుడు తప్ప మరొక ప్రపంచం లేదయ్యా అన్నాడు బలరాముడు. అది మాత్రం గొప్ప విషయం అండి. నచాహముత్సహే కృష్ణం ఋతే లోకముదీక్షితుం, కృష్ణుడు తప్ప వేరే లోకాన్ని చూడడానికి నాకు ఉత్సాహం ఉండదు. అందుకే కృష్ణుడు ఏం చేస్తే దాన్ని నేను అనుసరిస్తాను. ఆ కారణం చేతనే ఇప్పుడు భీముడు దుర్యోధనుడు ఇద్దరు నా శిష్యులే, ఇద్దరి మీద నాకు వాత్సల్యం ఉంది. కాబట్టి నేను యుద్ధాల్లో పాల్గొనను. నేను సరస్వతి తీరంలో ఉన్నటువంటి, అంటే సరస్వతి నదీ తీరంలో ఉన్నటువంటి తీర్థాలు సేవించడానికి వెళతాను. ఇది నా ఎదురుగానే కౌరవంశం మొత్తం నశించిపోతూ ఉంటే అది నేను చూడలేను, ఉపేక్ష చేయలేను. అందుకే మీరు అనుమతించండి, నేను తీర్థయాత్రకు వెళ్తాను వాళ్ళందరికీ చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అలాగే రుక్మి తెలుసు కదా, రుక్మిణి గారి సోదరుడు అని, ఎంతైనా ఎంత చెడ్డ మా అమ్మాయిని ఇచ్చాం కదా అని ఆయన పాండవుల వైపు వచ్చాడు, సైన్యాన్నంతటి తీసుకుని. నీ వైపు ఉంటాం, నీకేం భయం కలిగినా మేము ఉన్నాం అన్నాడు. వెంటనే అర్జునుడు, భయం కలిగినానా? మాకు భయమే లేదు తెలుసుకున్నాడు. ఇక్కడ భయం కలిగితే మా పైన ఉంటానని చెప్పక్కర్లేదు, మేము చాలు సాధించడానికి. మా వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ వస్తున్నారు కనుక నీ అవసరం లేదు నాయన అంటే, నేను వెళ్ళి దుర్యోధనుడు కలుస్తాడు. కలుసుకో అన్నారు. అదేమిటో కానీ దుర్యోధనుడు నీ అవసరం మాకు లేదన్నాడు. మొత్తానికి యుద్ధం అవసరం నాకు లేదనుకుని ఆయన కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. దీనితో బలరాముడు రుక్మి తప్ప మిగిలిన వారందరూ యుద్ధంలో పాల్గొన్నారని చెప్పడానికి ఈ రెండు వృత్తాంతములు చెప్పబడుతున్నాయి. ఈ లోపల అటు ఇటు సైన్యములన్నీ సిద్ధమయ్యాయి, శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారంటే అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పవయ్యా, వార్తలు నాకు తెలియాలని సంజయుడిని ధృతరాష్ట్రుడు కూర్చోబెట్టి అడిగితే అప్పుడు వివరించి చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు దుర్యోధనాదులు ఉలూకుడు అనేటువంటి ఒక ప్రధానమైన వ్యక్తిని పాండవుల వద్దకు సందేశంకి పంపించారు. అక్కడ మా సందేశం దూతగా పంపించారు. వాడు వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో వినాలి. ఇక్కడ వెళ్ళి ముందుగా చెప్తున్నాడు, నా మీద మీరు కోపగించుకోరాదు, దుర్యోధనుడు ఏమి చెప్పాడో అదే మీకు తూచా తప్పకుండా చెప్తున్నాను వినండి అంటే కోపించుకునే మాటలే చెప్పబోతున్నాడని విషయం స్పష్టమవుతుంది. వివరిస్తూ చెప్తున్నాడు, మీరు చాలా గొప్పవారు, అందరూ ధర్మరాజు అంటే ధర్మవేత్త అంటారు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ధార్మికులు అంటారు. అటువంటి వారు మీరు అధర్మంపై మనస్సు పెట్టి యుద్ధానికి సిద్ధం కావడం తగిన పనేనా? చూడండి ఎట్టు నుంచి తిప్పాడు. శాంతికి అసలు అంగీకరించకుండా యుద్ధమే కావాలన్నవాడు మాట్లాడుతున్న మాటకి. మొత్తానికి ధర్మరాజు బిడాల వ్రతం చేస్తున్నాడు అన్నాడు. అంటే పిల్లుండేదిట, అదొక్కసారి సన్యాసి అయిపోయింది. అదే నేను ఇక్కడ నుంచి ఎవరిని తినను హింసించను అని చెప్పి అలాగ జపం చేస్తూ ఉండగానే ఎలుకలు మొదలైనవన్నీ చూసి చూసి నిజంగా అలాంటిది అనమాట నెమ్మదిగా దగ్గరికి చేరాయి. వాడికి హితవచనాలు చెప్తూ ఎవరిని బాధ పెట్టకుండా ఇంకోటికి తెలియకుండా ఒక్కొక్కటి చెప్పున ఎలకని తింటూ వెళ్ళింది. ఇక్కడ అలా బిడాల వ్రతం లాంటిదే ధర్మరాజు యొక్క ధర్మం కూడా. అటువంటి వాడు అతను ఎన్ని భయంకరమైన మాట్లాడాలో అన్నీ మాట్లాడుతున్నాడు. పైగా అసలు 5 గ్రామాలు అడిగావు నువ్వు, 5 గ్రామాలు అడిగిన వాడువు మళ్ళీ యుద్ధంకి సంకల్పించడం ఏమిటి? యుద్ధం చేయలేనే కదా అది అడిగేవు. పైగా మేము తగలబెట్టాం మీ లాక్షాగృహాన్ని, మిమ్మల్ని అవమానించాం, ద్రౌపదిని కూడా అవమానించాం, అవన్నీ గుర్తు పెట్టుకుని యుద్ధానికి రండి అన్నాడు. ఒక విధంగా వాళ్ళు రెచ్చగొట్టి యుద్ధానికి పిలుస్తున్నట్టుంది అంతా కూడా. పైగా అప్పుడేదో కృష్ణుడు విశ్వరూపం చూపించట ఎందుకు? వీడు చూడలేదు కనుక, మూర్చిపోయాడు కనుక. ఆ కృష్ణుడు ఏదో మాయ చేసి రూపాన్ని ప్రదర్శించగానే పెద్ద వార్తల కింద అందరూ చెప్పుకోవడం విన్నాడంతే. అవి మాయలవి, ఇంద్రజాలవి, అవి మాకు చేతకావు అనుకున్నాడా? మాకు కూడా మాయలు చేతనవును. ఆ ఇంద్రజాలాలు, ఆ మోసాలు, ఆ బెదిరింపులు అవన్నీ కూడా మేము చెయ్యగలము. మేము కూడా ఆకాశంలో ఎగరగలం, అంతరిక్షంలోకి దూసుకుపోగలం, పాతాళంలోకైనా వెళ్ళగలం, అమరావతి అంటే ఇంద్ర రాజధాని దానిలోకైనా ప్రవేశించగలము.
పైగా మేము కూడా రకరకాల రూపాలు చూపించగలం, ఆయనే కాదు. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారని తెలియాలి. ఆయన విశ్వరూపానికి వీడు చెప్తున్న మాటలకి ఇలా ఉంటుందన్నమాట. మాకు మాయలొచ్చు, మాకు ఇంద్రజాలాలొచ్చు. అంటే కృష్ణుడిది ఇంద్రజాలమా మాయ? ఆయన మాయ వీళ్ళకి అర్థమవుతుందా? మొత్తానికి పెద్ద పెద్ద బెదిరింపులు చేసి వెళ్ళారే, ఇలా చేస్తా అలా చేస్తా అని. ఏది చేయండి చూస్తాం. ఆ భీమసేనుడేమో నెత్తురు తాకుట మన దుశ్శాసనుడిది, తాగమనుడి చూద్దాం. అర్జునుడు వచ్చి కన్నుని చంపుతట, చూద్దాం ఏం చేస్తారో. ఇవి చెప్పినటువంటి మాటలు. ఎద్దు లాంటి భీముడు వంటలు కూడా వండేవాడని విన్నాను. తిండి పోటీలు పెడితే మొదటి బహుమతి భీముడికే ఇవ్వాలి, దానికి సరిపోతాడే తప్ప యుద్ధానికి ఏమి. ఇక ఈయన పేడి వేషం వేసుకు తిరిగేట సంవత్సరం, దానికి సరిపోతాడు అర్జునుడు. ఆయనకు యుద్ధం ఏమిటి, అలాంటి పెద్ద యుద్ధం చేస్తాను వస్తున్నాడు. ఇదేమైనా బాగున్నదా? ఇలాంటి మాటలు ఆడగానే భీముడికి వచ్చిన కోపం అంతా ఇంత కాదు. దానితో త్వరలో చూస్తాడు చెయ్యబోయేదని కఠినంగా మాట్లాడాడు, దూషణ వాక్యాలే. అర్జునుడు మాత్రం చెయ్యవలసిన వాడు మాట్లాడకూడదని ఆయన అని చెప్పాడు. ఇక్కడ త్వరలో చూడాలి వీళ్ళందరూ. అదేవిధంగా సౌమ్యంగానే చెప్తున్నాడు ధర్మరాజు కూడా, ఉలూక నువ్వు వచ్చి చెప్పాల్సింది చెప్పావు, నువ్వు బయలుదేరి వెళ్ళు, వాటిలన్నిటికీ సమాధానం యుద్ధంలో కనబడుతుందని చెప్పు అని చెప్పగానే అప్పుడు ఉలూకుడు వాళ్ళు పంపగా క్షేమంగా తిరిగి చేరుకున్నాడు. ఇంకా ఈ సమయంలో దుర్యోధనుడు సైన్యాన్ని ఆదేశిస్తూ యుద్ధానికి ఎలా సిద్ధం కావాలో చెప్తున్నాడు ఇక్కడ. అలాగే ధర్మరాజు చెప్పినటువంటి మాట ఉలూకుడు చెప్పిన దానికి అందమైన మాట ఉన్నది. నీ ప్రవర్తనతో నా ప్రవర్తన నువ్వు పోల్చలేవు, దాన్ని దాటలేవు కూడా. మన ఇద్దరికి ఎంత తేడా ఉందంటే సత్యానికి అసత్యానికి ఉన్న తేడా ఉంది నీకు నాకు కూడా. నేను ప్రవృత్తి రీత్యా పురుగులకి చీమలకు కూడా కష్టం కలిగించకూడదు అనుకునేవాడిని గనక జ్ఞాతుల్ని చంపకూడదు అనుకున్నాను. అందుకోసం 5 గ్రామాలు మాత్రమే ఎందుకు అడిగానంటే శాంతి కోసం. మిమ్మల్ని చంపడం ఎందుకు అని జాలితలు చెప్పిన మాటే తప్ప చేతకాక కాదు. ఇక్కడ ధృష్టద్యుమ్నుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన పుట్టిందే ద్రోణవధ కోసం, ఇది ద్రుపదుడి ద్వారా జన్మించినవాడు. అలాగే శిఖండి పుట్టినది భీష్మవధ కోసం. ఇలా వీళ్ళ వాళ్ళు ఉన్నారు కదా అని వివరాలు చెప్పగా ఇప్పుడు ఎవరికి వాళ్ళు అన్ని సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు భీష్ముడు అతిరథులు మహారథులు రథులు ఎవరో చెప్తున్నాడు ఇక్కడ ఒక్కొక్కరిని కూడా. చాలా విశేషమైనది. పైగా మంచి కవిత్వం చెప్తున్నాడు దుర్యోధనుడు. నువ్వు దేవసేనాని అయిన కుమారస్వామిలా నువ్వు ఉన్నావు, మేమందరం నీ వెంట దేవతల్లా ఉంటాము అన్నాడు ఇక్కడ. సంతోషంగాని సేనాధ్యక్షుడిని నేను ముందు కుమారస్వామికి నమస్కారం చేసుకోవాలి, నా ధర్మం అది అని నమస్కృత్య కుమారాయ సేనాన్యే శక్తిపాణయే అహం సేనాపతిస్తేజ్య భవిష్యామిన సంశయ. ఆ సేనానయ సుబ్రహ్మణ్యుడికి నమస్కారం చేసుకుని నేను సేనాధ్యక్షుని అవుతున్నాను. సేనకు సంబంధించిన జ్ఞానం నాకు సంపూర్ణంగా ఉన్నది. ఎవరు దేనికి యోగ్యులో నాకు బాగా తెలుసు, ఎవరి బలాబలాలు తెలిసి దాన్ని బట్టి చేయాలి. రథులు అతిరథులు మహారథులు అర్ధరథులు అని రకరకాలుగా చెప్పబడుతూ ఉంటారు. అలాగా ఎవరిని ఎలా విభజించాలో నేను చూసుకుంటూ ఉంటాను. పైగా మొత్తం మీ 100 సహోదరులు కూడా ఉదార రథికులు. దుర్యోధన నువ్వు మిగిలిన వాళ్ళందరూ గొప్ప రథికులుగా ఉంటారు మీరందరూ. అదేవిధంగా నేను సేనకు ప్రధాన నాయకుడిగా ఉంటాను. కృతవర్మ అతడు అతిరథుడిగా ఉంటాడు, భోజవంశీయుడు. అలాగే శల్యుడు కూడాను ప్రధానంగా ఇక్కడ మహారథుడిగా ఆయన ఉంటాడు. ఇక విశేషించి జయద్రథుడు ద్విరథ యుద్ధంలో నేర్పరి కనుక ఆ విధమైన గౌరవం ఆయనకి ఇస్తున్నాం. ద్విరథ యుద్ధంలో ప్రధానంగా ఆయన ఉంచుతున్నాం. పైన తపస్సు కూడా చేశాడు పాండవులను జయించడానికని. ఇలాగా వివరిస్తూ కౌంభోజరాజు ఉన్నాడు. అతడు అనేక రథాలని నిర్వహించగలిగిన గొప్ప రథికుడు అతను. అలాగే అవంతి దేశాధిపతులైన విందుడు అనువిందుడు కూడా రథికులుగా చెప్పబడుతుంటారు. బృహద్బలుడు కోసలరాజు, ఆయన మహారథుడుగా వ్యవహరిస్తాడు. అలాగే శరద్వంతుని కుమారుడు కృపాచార్యుడు సామాన్యుడు కాడు, రథయూధపతులందరికీ కూడా అధిపతిగా ఉంటాడు. ఆయన కొన్ని రథయూధపములకు అధిపతిగా నిర్ణయింపబడ్డాడు. అలాగే మేనమామ శకుని ఉన్నాడు, ఆయన ఒక రథికుడుగా సరిపోతాడు. అశ్వత్థామ మహారథుడు, ఆయనకు అటువంటి ప్రతాపము అస్త్రశక్తి శస్త్రశక్తి ఉన్నది. అలాగే ద్రోణాచార్యుడు గురించి చెప్పక్కర్లేదు, ఆయన మహారథుడుగానే. పైగా రథయూధపయూధానాం యూధపోయం నరశవ, అనేక రథ సముదాయానికి అధిపతిగా ఆయన ఉంటాడు. పైగా ఆయన గురించి ముందే చెప్తున్నా, నా అర్జున్ని చంపడు, అది కూడా తెలుసుకో. ఈయన కండిషన్స్ ఏం చెప్పాడు కదా, పాండవుల్ని చంపను,
హితం చెప్పాల్సి వస్తే వాళ్ళకి మీకు చెప్తాను, యుద్ధం చేయాల్సింది మాత్రం మీ తరపు నుంచే యుద్ధం చేస్తాను. అలాగే ఈయన కూడా చెప్తున్నాడు. అలాగే పౌరవుడు మన సైన్యంలో ఉన్నవాడు, ఆయన మహారథుడిగా చెప్పబడుతూ ఉన్నాడు. అర్జునుడి కొడుకు వృషసేను, కర్ణుని కొడుకు వృషసేనుడు కూడాను మహారథుడే. అలాగే జలసంధుడు అని ఆయన ఉన్నాడు, ఆయన గొప్ప రథికుడిగా చెప్పబడుతున్నాడు. ఇలా వివిధ బాకలీకుడు, ఆయన అతిరథుడైన వీరుడు, సామాన్యుడు కాడు. అలాగే అలంబుషుడు మహారథుడిగా ఉంటాడు. భగదత్తుడు కూడా రథయుద్ధంలోనే నేర్పరిగా చెప్పబడుతున్నాడు అని చెప్తూ, నీ ప్రియమిత్రుడైన కర్ణుడు నిన్ను పాండవులతో యుద్ధానికి ప్రోత్సహిస్తూ ఉంటాడు. రణరంగంలో క్రూరత్వాన్ని బాగా చూపిస్తాడు. మధ్య మధ్యలో కటువుగా మాట్లాడి తనను తాను పొగుడుకుంటూ ఉంటాడు. ఇది అతనుకున్న లక్షణం. అతను నమ్ముకుని తమరున్నారు. కానీ ఆయన విషయంలో చెప్తున్నాను, ఆయన రథుడు కాడు, అతిరథుడు కాడు, మహారథుడు కాడు. ఇది అతని పరిస్థితి. అందుకే అతడు ఘృణీకర్ణ ప్రమాదీచ తేనమే అర్ధరథో మత. అతడు కేవలం అర్ధరథుడు మాత్రమే. ఎందుకంటే యుద్ధంలో అభిమానం ఉండవచ్చుగాక, కానీ అనేక మాళ్ళు రణాభిమానేచ విముఖశ్చాపి దృశ్యతే. యుద్ధానికి వచ్చే వరకు ఉత్సాహంగా వస్తాడు, పారిపోతుంటాడు మధ్యలో. ఎందుకంటే గత హిస్టరీ అంతా మేము స్టడీస్ చేసి చేయాలి. ఇదంతా కూడా అతడు చరిత్రలో మాటికి పారిపోవుట అని గొప్ప పద్ధతి కలదు. అందుకని అర్ధరథుడుగా మాత్రమే ఉంటాడు అనగానే ద్రోణాచార్యుడు చెప్పాడు, సత్యాన్ని చెప్పాడు ఆయన తాతగారు, దానికి అది అర్ధరథుడికి తగినవాడు అన్నాడు. మరి ఆయన ఆచార్యుడు కదండి, ఆయనకు తెలుసు ఎవరి ప్రతాపాలు ఎన్నో. అనగానే అంటున్నాడు కర్ణుడు, తాత నీకు నేనే అపకారం చేశానని. ఏం అపకారం చేశాను? మాటికి నన్ను నువ్వు ఎత్తి పొడుస్తూ ఉంటావు, తక్కువ చేస్తూ ఉంటావు. అర్ధరథుడిని నువ్వు చెప్పు. ఇప్పుడు లోకమంతా ఏముంటుంది? గంగాపుత్రుడైన భీష్ముడు అసత్యం పలకడు, కనుకన కర్ణుడు అర్ధరథుడే అనగానే మొత్తం లోకంలోనే నా కీర్తి దెబ్బతినేసేట్టు చేశాం. నీ అభిప్రాయాన్ని అందరూ నమ్ముతుంటారు, కానీ కౌరవులకి ఎప్పుడూ అహితమే చేస్తావు, వాళ్ళకి శ్రేయస్సుని ఎప్పుడూ చేయు. నువ్వు నీ ప్రయత్నమే ఆ విధంగా ఉంటుంది. కేవలం పెద్ద వయసు అవ్వడం చేత, జుట్టు నెరిసిపోవడం చేత, బాగా డబ్బు సంపాదించడం చేత, ఎక్కువ మంది బంధువులు ఉండడం చేత మాత్రమే మహారథుల్ని లెక్కిస్తావా అన్నాడు. ఇక్కడ మహారథులు లెక్కించడం ఇవా నీ లెక్కలు? దుర్యోధన విన్నావు కదా, ఈ ముసలి భీష్ముడున్నాడే, ఇతడి గురించి బాగా ఆలోచించు. ఇతడి స్వభావం దుష్ట స్వభావము. ఇతడు నీకు అపకారం చేసేవాడు, నువ్వు ఇతన్ని వదిలేయి, వెంటనే విడిచిపెట్టు అన్నాడు. ఇక్కడ పెద్దల మాటలు వినాలి అని శాస్త్రం చెప్తారు ఇక్కడ చాలామంది, కానీ అతి పెద్దల మాట మాత్రం వినరాదు. బాగా వృద్ధులు అయిపోయారనుకో, వాళ్ళ పిల్లల కంటే నాకు ఇష్టం, బుద్ధులు సరిగ్గా పని చేయవు, కానీ వృద్ధులు మాటలు వినాలి. కానీ ఇదిగో అతి వృద్ధులు నత్తేక యతి వృద్ధానా పునర్బాలాహితే మతాహ, వాళ్ళు మళ్ళీ పిల్లలు అయిపోతారు. కానీ పిల్లల మాటలు ఎవరు వింటారు ఇలాంటి విషయంలో? ఇది తెలుసుకో. అసలు నీకు కీర్తి కావాలంటే వీళ్ళెవ్వరూ అక్కర్లేదు, నేను ఒక్కడనే చాలు. ఇప్పుడు నేను యుద్ధం చేశాను అనుకో, సర్వసేనాధ్యక్షుడైనటువంటి భీష్మునికి కీర్తి వెళ్ళిపోతుంది. నేను యుద్ధం చేసి విజయం సాధించిన కీర్తి వెళ్ళేది భీష్ముడికి వెళ్ళిపోతుంది. ఒక్కొక్క యోధుణ్ణి ఎవడు పొగడ్డు, సేనాధ్యక్షుడు పొగుడుతాడు. అని భీష్ముడు బ్రతుకుండగా నేను యుద్ధం చెయ్యను ముందే చెప్పాడు. మళ్ళీ తనకి మహారథ స్థానం వస్తుందేమో లైన్లో నిలబడ్డాడు. ఆయన తీసి అర్ధరథుడు వేపోతావని చెప్పగానే ఇప్పుడు ఈ మాట చెప్పాడు. అప్పుడు భీష్ముడు అన్నాడు, ఏమైనా ఈ మొత్తం భారం దుర్యోధను మీద ఉన్నది, అతను నా భుజానికి ఎత్తాడు ఆ భారాన్ని అంతటి, నేను భరించక తప్పదు. ఆ కారణం చేత నేను ఇప్పుడు సహిస్తున్నాను, కానీ ఇప్పుడు ఈ కర్ణుడిని జీవితం మీద ఆశ లేకుండా చేయగలను నేను ఇక్కడ అని ఎప్పుడైతే అన్నాడో వెంటనే అక్కడ కలకలం ఏర్పడింది. అప్పుడు దుర్యోధనుడిని కలగజేసుకొని, మీరు ఉద్రేకాలకు వెళ్ళవద్దు, దయచేసి క్షమించండి, యుద్ధం చక్కగా జరిగేటట్టు చూడండి అని చెప్పగానే సరైనంత సద్దుమణిగింది. ఈ లోపల యుధిష్ఠిరుల వారు కూడా వాళ్ళ రథికులు, అతిరథులు, మహారథులు వీళ్ళ విభాగం కూడా చక్కగా చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా రథికులుగా చెప్పబడ్డ వాళ్ళల్లో పాండవులు 5 కూడా గొప్ప రథికులుగానే చెప్పబడుతున్నారు. అంటే వాళ్ళు వాళ్ళ చరిత్ర, వాళ్ళకి తెలిసిన విద్య వీటన్ని బేస్ చేసుకుని చెప్తారు. అందుకని పొజిషను వీటిని చూసి చెప్పడం కాదనమాట. వాళ్ళని ఆ విధంగా నిర్ణయించారు. ఎలాగైతే అక్కడ వాళ్ళందరూ రథికులుగా కౌరవులు ఉన్నారు, ఇక్కడ వీళ్ళందరూ రథికులుగా నిర్ణయింపబడ్డారు. ఇందులో అతిరథ మహారథులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళ గురించి చెప్తూ, ఇందులో ప్రధానంగా కృష్ణ పరమాత్మను సహాయంగా తీసుకుని అర్జునుడిని మించిన వాడు ఎవడు ఉంటాడు, ఆయన గొప్ప రథికుడుగా చెప్పబడుతున్నాడు అని చెప్తూ, ద్రౌపదీ పుత్రులు 5 కూడా మహారథులే, విరాటపుత్రుని ఉత్తరుడు కూడా గొప్ప రథికుడుగానే చెప్పబడుతూ ఉంటాడు. అభిమన్యుడు రథయూథ నాయకులకు యోధపతిగా ఉంటాడు. అంటే అంత విద్య ఉందండి అభిమన్యుడి దగ్గర, సామాన్యుడు కాడు.
అతని యొక్క పరాక్రమం అటువంటిది. అలాగే సాత్యకు కూడా రథయూధపతులకు యూధపతిగా ఉంటాడు. ఇక్కడ ఉత్తమౌజుడు, ఈయన గొప్ప రథికుడిగా చెప్పబడతాడు. విరాటుడు, ద్రుపదుడు వీరు మహారథులుగా నిర్ణయింపబడుతున్నారు అంటూ వాళ్ళలో ప్రముఖుల గురించి ఈ విధంగా చెప్తున్నారు ఇక్కడ. అలా ద్రుపద పుత్రుడి శిఖండి అనేక విజయాలు సాధించాడు. ఇప్పటికీ శిఖండి అనగానే మన వరకు వేరే వేరే దృష్టిలు ఉంటాయి. కానీ శిఖండి పరాక్రమవంతుడు, అస్త్రశస్త్రవేత్త, ద్రోణుడి దగ్గర చదువుకున్నాడు. వెనకాల కథలు తర్వాత తెలుసుకుందాం. ఇతడు ప్రముఖ రథికుడిగా నిర్ణయింపబడుతున్నాడు అని చెప్తూ ఈ విధంగా తన దగ్గరకు వచ్చిన చేదిరాజు మొదలైన వారు, కాశీరాజు అతడు ఉత్తమ రథికుడిగా చెప్పబడుతున్నాడు. ఇలా విభిన్నమైన వాళ్ళు చెప్తున్నారు. అలాగే రోచమారుడు మహారథుడు, కుంతిభోజపుత్రుడు పురుజిత్తు భీమసేనుడికి మేనమామ అవుతాడు, అతడు అతిరథుడు. అలాగే ఘటోత్కచుడు, అతడు కూడా యూధపతిగా నియమింపబడుతున్నాడు ఒక్కొక్కరు. ఇక ముఖ్య రథికులు, అధిరథులు చెప్పడం జరిగింది వీళ్ళందరినీ కూడా. అయితే భీష్ముడు వాళ్ళ వైపు వీళ్ళున్నారని నాకు తెలిసింది అని తాను దుర్యోధనుడితో అవన్నీ వివరిస్తూ ఒక మాట అంటున్నాడు. ఏమైనప్పటికీ వాళ్ళందరినీ నేను నిరోధించగలను, అందులో సందేహం లేదు. కృష్ణుడు, అర్జునుడు వచ్చినప్పుడు మాత్రం వేరేగా ఆలోచించవలసి వస్తుంది. ఇక్కడ వాళ్ళ ప్రతాపం అలాంటిది. అయితే నేను మీకు చెప్పిన షరతుల్లో మరొక్క షరతు, నేను స్త్రీతో యుద్ధం చేయను, అంగనాపూర్వుడితో యుద్ధం చేయను. అంటే ఒకప్పుడు స్త్రీగా ఉండి తర్వాత పురుషుడిగా మారిన వారితో యుద్ధం చేయను. అలాగే స్త్రీ నామం ఉన్న వాళ్ళతో యుద్ధం చేయను. ఇది నా నియమం. కానీ నా నియమాల ముందు మీకు చెప్పుకోవాలి కదా సేనాధ్యక్షుడిగా పెట్టినప్పుడు. అనగానే అసలు శిఖండి ఏమిటి, నువ్వు అంగనాపురుడితో యుద్ధం చేయని అండం ఏంటి, ఆ కథ చెప్తావా అనగానే అప్పుడు వృత్తాంతాన్ని చెప్పడానికి సిద్ధపడుతున్నారు. అదేమిటి ఆ శిఖండి వృత్తాంతం ఏమిటో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా బలభద్రాభ్యాం జగన్నాథాయ మంగళం. జగన్నాథాయ మంగళం. జగన్నాథాయ మంగళం. సుభద్రా బలభద్రా సమేత శ్రీ జగన్నాథస్వామికి, శ్రీ పురుషోత్తమ స్వామికి, శ్రీకృష్ణ పరమాత్మకి. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. నారాయణ వాసుదేవ విష్ణు శ్రీకృష్ణ. అచ్యుతానంత గోవింద మాం పాహి. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. శివ శివ మహాదేవ శ్రీమంగళం. శివ శివ మహాదేవ శ్రీమంగళం.